అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి తన పత్రికలో 9వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 5 వచనాల వరకు ఈ విధంగా మనం చదువుకున్నాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైనటువంటి ఉపకరణములు ఉండెను. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడి ఉండెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి కేవలము పరిశుద్ధ స్థలము అని పేరు మాత్రమే కలదు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అని ఒక గుడారం ఉండెను. అందులో సువర్ణ దుర్పాత్రయును అంతటా బంగారపు రేగుతో తాపబడిన నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో నెంబర్ 1 మన్నాగల బంగారపు పాత్రయు, రెండవది చిగిరించిన అహరోను చేతి కర్రయు, మూడవది నిబంధన రాతి పలకలు ఉండెను. దానిపై కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కిరీబులు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు అంత వివరముగా చెప్పవల్ల పడదు. గమనించండి, దీనిని గురించి అయితే పౌలు గారు ఆ మాట అక్కడ చెప్పి ముగించి అంత వివరముగా వివరించవల్ల పడదు అన్నారు. ఆ వాక్య భాగాన్ని ఈ రాత్రి మనము పరిశుద్ధాత్మ సహాయం చేత ఆ మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గమనిద్దాం. గమనించండి, దేవుని యొక్క వాక్యం అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి దేవుని వాక్యం మనుష్య జ్ఞానము చేత ఆలోచించుట చేత అది తేటపరచబడదు. దేవుని వాక్యం అనబడినటువంటి బైబిల్ గ్రంథం దాన్ని చదివేటప్పుడు చదవబడిన పరమార్థాన్ని మనము గ్రహించాలి అన్నప్పుడు బైబిల్ గ్రంథం ఏ ఆత్మ సహాయం చేత అయితే రాయబడినదో ఆత్మ సహాయాన్ని మనము కలిగి ఉంటే దేవుని వాక్య భాగములు ఉన్న మాటలు స్పష్టంగా మనకు అర్థం కాగలుగుతాయి. దేవుని వాక్యము అర్థం కాకయే నేడు దినాన అనేక మంది మత ఛాందస్యవాదులు దేవుని వాక్యానికి భిన్నంగా ప్రబలమంది ఉన్నారు. కేవలం వారి అపోహ, వారి ఉద్దేశం, వారి సొంత జ్ఞానం చేత దేవుని వాక్యాన్ని చదువుట చేత అది వారికి తేటపరచబడలేని కారణాన్ని బట్టి దేవుని వాక్యము తప్పు అని చెప్పేటువంటి మరి పాప సంబంధమైన ముసుగులో ఉండేటువంటి అనేక మంది మత ఛాందస్యవాదులు దేవుని వాక్యం మీద పెడార్థాలుగా దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ దేవుని వాక్యం తప్పని ఇతరుల దగ్గరకు వచ్చి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అనబడిన బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు సాక్షాత్తు దేవుని ఆత్మ సహాయం ఉంటేనే తప్ప అది ఎవరికి అర్థం కాదు. చదవబడినటువంటి అధ్యాయంలో 3 భాగాలు ఈ రాత్రి నేను చెప్పి ముగిస్తాను. చాలా విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు వ్రాయబడినటువంటి అధ్యాయములు ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన ఉపకరణములు ఉండెను. ఏలయనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడి ఉండెను. దానిని పరిశుద్ధ స్థలము అని మాత్రమే పేరు. ఆ తెరకు ఆవతల లోపల భాగములు అతి పరిశుద్ధ స్థలము అను రెండవ గుడారము ఉండెను. అందులో కొన్ని విలువైనటువంటి వస్తువులను గురించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పారు. ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఒకటి నిబంధన మందసం. ఆ నిబంధన మందసము తుమ్మకర్రతో చేయబడినది. దాని లోపట వెలుపట కూడా బంగారపు రేకుతో తాపబడినది. ఆ మందసము లోపట 3 రకాలైనటువంటి వస్తువులను దేవుడు పెట్టమని చెప్పాడు. ఒకటి రాయి, 2 కర్ర, 3వది మన్నగల బంగారపు గిన్నె లేక పాత్ర. ఈ 3ంటిని కూడా బంగారపు రేకుతో తాపబడిన మందసములో ఉంచమని చెప్పాడు దేవుడు. దానిపైన మూతగా కరుణాపీఠమునకు పైన కమ్ముకొని ఉన్న మహిమగల కెరూబులను ఉంచబడి ఉండెను అని వ్రాయబడింది. ఈ మందసమును మనసములో ఉన్నటువంటి రాయి, కర్ర, బంగారం అనేటువంటి 3 వస్తువులతో కూడిన నిబంధన మందసం ఎక్కడ పెట్టబడినది అని అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో పెట్టబడినది. ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి సంవత్సరమునకు ఒక్క పర్యాయము ప్రధాన యాజకుడు వారి వంతుల చెప్పున ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలములోనికి భయముతోనూ వణుకుతోనూ పరిశుద్ధతతోనూ ఎంతో జాగ్రత్తతోనూ అతి పరిశుద్ధ
పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్తాడు. ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో మందసము పైనున్న మహిమ కలిగినటువంటి కెరూబుల పై మీదకు దేవుని యొక్క మహిమ దిగవచ్చేది. ఆ మహిమలో నుండి ప్రధాన యాజకుడితో అలనాడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇది ఇప్పుడు మనం చదువుకునేటువంటి పూర్తి వివరణ. నెంబర్ 1 ఆవరణం, రెండవది పరిశుద్ధమైన స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలను ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. ఈ 3 భాగాల్లో ఆవరణ అనేటువంటిది విస్తరణ చాలా పెద్దది. ఆవరణం చాలా పెద్దది. ఈ ఆవరణమును దాటుకొని పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. ఇది సామాన్యమైన పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలమును దాటుకొని లోపలికి వెళితే అతి పరిశుద్ధమైన స్థలం ఉన్నది. గమనించండి, ఆవరణములో ప్రజలు కోట్ల సంఖ్యలో ఉంటారు. ఆవరణం, ఈ ఆవరణం అనేది లోకానికి సాదృశ్యం. ఈ ఆవరణములో ప్రజలు తమ పాపములను పోగొట్టుకొనుటకై ఒక పక్క ప్రజలు పాపము చేస్తున్నారు. అదే ఆవరణ ప్రదేశములో తమ పాపములను పోగొట్టుకొనుటకై యాజకుల యొద్దకు గొర్రెలను, ఎడ్లను, గోవులను, పావురములను తెచ్చి తమ పాపముల యొక్క ప్రక్షాళన కొరకై పాప క్షమాపణ పొందు నిమిత్తము ఆవరణము దగ్గరికి వచ్చి యాజకుల దగ్గరకు తమ యొక్క గొర్రెలను ఇవ్వగా వారు వాటిని వధించి ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తారు. ఆవరణములో ఎవరుంటారంటే పాపులు, పాపము చేసి ఉన్నవారు. నేను పాపిని సుమా అని గ్రహించినటువంటి వారు ఆవరణములో ఉంటారు. ఇక ఆవరణమును దాటుకొని లోపల భాగానికి వెళితే పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలములో యాజకుల వంశం, యాజకుల యొక్క సమూహం అనబడినటువంటి వారు సమానమైన రీతిలో ఒక క్రమ పద్ధతిలో వారందరూ కూడా కూర్చుంటారు. ఇది పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలానికి, అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్య భాగములో ఒక గుడాయిక దేర లేకపోతే ఒక వస్త్రము పై నుండి కింద వరకు కప్పబడి ఉంటుంది. ఆ యొక్క గుడారము దాటుకొని లేకపోతే వస్త్రమును దాటుకొని లేక తలుపు తెరుచుకొని లోపలికి వెళితే అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అనేటువంటిది ఉంది. ఆ అతి పరిశుద్ధమైన స్థలములో మందసములో పెట్టబడిన బంగారపు గిన్నె, రాయి, కర్ర, ఈ 3 కూడా అందులో పెట్టబడ్డాయి. ఈ రాత్రి నేను ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తా. రాయిని గూర్చి, కర్రను గూర్చి, బంగారపు గిన్నె గురించి. వాటిని దేవుడు అందులో పెట్టమనడానికి గల కారణం ఏమిటి? ఎందు నిమిత్తం దేవుడు వాటిని అందులో సిద్ధపరచమన్నాడు? వాటిని గురించిన ప్రణాళిక రాబోయే భవిష్యత్ కాలంలో ఏమై ఉన్నదని ప్రవక్త అయినటువంటి మోషే చేత ముందుగానే దేవుడు వాటిని ముందుగా తెలియపరిచాడు. ఏమిటా ఆవరణం, ఏమిటా పరిశుద్ధమైన స్థలం, ఏమిటా అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అని ఆలోచిస్తే అందుకు క్రొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనికి సంబంధించిన విషయం చాలా చక్కగా చెప్పారు. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు నేడు దిన చాలా మందికి అర్థం కావటాలా. ఒక పర్యాయం యేసు ప్రభు అంటాడు, మత్తయి సువార్తలో చూస్తే, ఒకడు 100 గాను 60 గాను 30 గాను ఫలించాలి. అదే యేసు ప్రభు మరలా చెప్పాడు, ఒకడు 30 గాను 60 గాను 100 ఫలించాలి. ముందుగా మనం చూద్దాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనం. చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే వేగంగా ఒకరు పురుషులు చదవండి. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనం. కొన్ని విత్తనములు మంచి త్రోవన పడెను, అవి పడి ఫలించి విస్తారముగా ఫలించెను. అవి 30 గాను 60 గాను 100 గాను ఫలించెను. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట మీరు. 30 60 100. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 8వ వచనం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 8వ వచనము. కొన్ని విత్తనములు మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించను. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. ఒక పర్యాయంలో యేసు ప్రభు హెచ్చించాడు,
30 సంఖ్య మొదలుకొని 100 స్థానానికి వెళ్ళాడు. మరొక పర్యాములు అంటాడు, ఒకడు 100 నుండి 60 60 నుండి 30 ఫలించాలి అన్నాడు. ఏమిటి మాట? వాస్తవానికి 30, 60, 100 అనేది పెరిగింది కనుక ఆ విధముగా ఆశీర్వదించబడండి 100 అని అంటే దానికి అర్థం ఉంది. అదే యేసు ప్రభు వారు మరొక పర్యాయంలో ఈ మాట చెప్పాడు, ఒకడు 100 నుండి 60 ఫలించాలట, 60 నుండి 30 ఫలించాలి అన్నాడు. ఈ సంఖ్యను తగ్గించాడు ఆయన. కొంతమందికి తెలియలేక అవివేకులు, అజ్ఞానులు, మత ఛాందస్యవాదులు దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలను గ్రహించలేక, ఏంటంటే నీ బైబిల్ తప్పులు ఉన్నాయి, ఏమిటి ఇలాగ నీ యొక్క బైబిల్ ఎలా రాసేసుకున్నారు, ఒక చోట 30 60 100 యేసు ప్రభు చెప్పాడు, మరొక పర్యాయం 100 60 30 చెప్పాడు. ఏంటి మాటలు అంట? వాటిని గురించి రాత్రి నేను చెప్తున్నా. ఒకటి ఆవరణం, రెండోది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధమైన స్థలం. ఆవరణములో ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇది 100 స్థానం. 100 నుండి 60 స్థానం అనగా పరిశుద్ధమైన స్థలం. ఇందులో కొంత సమూహం మాత్రమే యాజక సమూహం ఉంటారు. వారికి వచ్చే వంతు చెప్పున రాబోయే కొత్త సంవత్సరానికి ప్రిపేర్ అవుతుంటారు. సంవత్సరానికి ఒక్కొక్క యాజకుడు మాత్రమే వెళ్తాడు. ఇందులో కేవలము ప్రధాన యాజకుని యొక్క వంశము తరపు వారు, వారి పిల్లలు లేక మనవళ్ళు అనబడినటువంటి వారు యాజక సమూహం ఉంటారు. కొద్దిపాటి జనాభా. ఇది 60 స్థానం. ఇక 30 స్థానం వచ్చేసరికి అతి పరిశుద్ధమైన స్థలం. 100 స్థలమేమో ఆవరణము, 60 స్థానమేమో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైనటువంటి స్థలము 30 స్థానం. ప్రభు చెప్పాడు, ఒకడు 100 నుండి 60 రావాలి, 60 నుండి 30 స్థానానికి రావాలి అన్నాడు. అనగా లోకములో ఉన్నవాడు 60 అనబడిన క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. పరిశుద్ధ స్థలం అనేది క్రీస్తు యొక్క సంఘానికి సాదృశ్యం. ఆవరణం అనేది ఈ భూమండలం, లోకానికి సాదృశ్యం. ఈ లోకములోనే ఈ భూమండలం మీదే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనబడిన దాన్ని దేవుడు పునాది వేసి కట్టాడు. 30 స్థానానికి రావాలి. ప్రభు యేసు చెప్పారు, జీవమునకు పోవు మార్గము ఇరుకై ఉన్నది అంటే సన్నము. 100 అంటే విశాలం, 60 అనేటప్పుడు దాని మీద కొంచెం తక్కువ, 30 అనేటప్పటికి మరీ తక్కువ. జీవమునకు పోవు మార్గము ఇరుకై ఉన్నది, దానిలో ప్రవేశించువారు కొందరే అని చెప్పాడు. 100 స్థానము నుండి 60 స్థానానికి రావాలి అనగా లోకములో నుండి చర్చ్ అనబడిన సంఘములోనికి రావాలి. ఆ సంఘములోనికి వస్తేనే అతి పరిశుద్ధ స్థలం అనబడినటువంటి దేవుడు నివాసం ఉండే నిత్య జీవములోనికి మానవుడు ప్రవేశించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక పర్యాయంలో ప్రభు చెప్పాడు ఈ మాట, ఒకడు 30 గాను 60 గాను 100 ఫలించాలి అన్నాడు. 30 స్థానము దాసుని స్థానం లేక పాపి అయినటువంటి మానవునికి స్థానం. ఆ యొక్క 30 అనగా దాసుడు, 60 అనగా కుమారుడు కుమార్తెల స్థానం, 100 అనగా వధువ స్థానం లేక భార్య స్థానం. ఉదాహరణకు ఒక యజమానుడికి 100 ఎకరాల భూస్వామి, 100 ఎకరాల భూస్వామి తెల్లని వస్త్రాలు ధరించాడు. ఆయన తన 100 ఎకరాల భూభాగ స్థలంలోకి అతడు వాహనం మీద వెళ్ళాడు లేక ఒక రథం మీద వెళ్ళాడు. పని చేస్తున్న వారు, కలుపు మొక్కలు తీస్తున్న వాళ్ళందరూ కూడా యజమానుని రాకను చూసి అందరూ కూడా లేచి నిలబడ్డారు. అప్పుడు యజమానుడు అంటున్నాడు, మీకు క్షేమము కలుగును గాక అని చెప్పాడు. పని చేసేటువంటి పనివారు లేక దాసులు అనబడిన వారు యజమానుని చూశారు. కాళ్ళ గోరు మొదలుకొని తల వెంట్రుక వరకు యజమానుడు చూశారు. అయితే ఆ యజమానుడిని నిలువెల్లలో ఏ భాగాలను స్పష్టంగా చూడగలిగారు అని ప్రశ్నిస్తే
ఒకవేళ కాళ్ళకు చెప్పులు లేవు అనుకుందాం, పాదాలు క్లియర్ గా కనబడతాయి. పాదాలు 5 వ్రేళ్లు, ఒక్కొక్క కాలుకి 5 వ్రేళ్లు చొప్పున ఈ 2 పాదాలకి 10 వ్రేళ్లు కనబడతాయి. ఒకవేళ ఆయన ధరించిన వస్త్రము ఈ యొక్క చీల మండలం వరకు ధరించనుకోండి, కింద పాదాలు కనబడతాయి దాసులకి. రెండోది, ఇలాంటి వస్త్రాన్ని ఫుల్ హ్యాండ్స్, ఇక్కడ దాకా వస్త్రం ధరించుకుంటే ఎరి చేతులు కనబడతాయి దాసులకి. ఒకవేళ ఆయన ధరించిన వస్త్రం ఈ పీకి దాకా ఇక్కడ దాకా ధరించుకుంటే ఈ మెడ మొదలుకొని పైవాడి మాత్రమే పనివాడు చూడగలుగుతారు. అంటే యజమానుణ్ణి పనిచేసేటువంటి నౌకర్లు, దాసులు అనబడిన వారు తమ యజమానుణ్ణి నిలువెల్లలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూస్తున్నారంటే తలను చూస్తారు, అరిచేతులను చూస్తారు, కింద పాదాలు చూస్తారు, నిలువెల్ల చూడలేరు. ఇది 30 స్థానం. ఇకపోతే 30 నుండి 60 స్థానంలోకి రావాలి. అనగా దాసుడు ఇంట బయట ఉంటాడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంట బయటే ఉండును. కుమారుడు కుమార్తెలైతే ఇంటి లోపల ఉంటారు అని ప్రభువైన యేసు గురించి చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు అదే యజమానుడు తన ఇంటిలో బాత్రూమ్ కి వెళ్లి చక్కగా స్నానం చేసి ఒక రుమాలు కట్టుకొని హాల్లో వచ్చాడు. హాల్లో పిల్లలు చక్కగా రాసుకుంటున్నారు. బాత్రూమ్ లో నుండి హాల్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకొని చక్కగా లాగా గాల్లో నిలబడ్డాడు. తమ కడుపులు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు అనబడిన తమ పిల్లలు యజమానుణ్ణి దాసుడు చూసినట్లుగానే నిలువెల్లలో ఎచ్చటి నుండి ఎక్కడి వరకు చూడగలుగుతారు అనంటే, నేను చెప్పే ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఒకవేళ యజమానుడు ఈ నాభి మొదలుకొని టవలు ఈ మోకాళ్ళ దాకా కట్టుకున్నాడు అనుకోండి, నడానికి ఇలా కట్టుకున్నాడు, బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు హాల్లోకి. ఈ నాభి మొదలుకొని మోకాళ్ళ వరకు టవల్ కట్టుకున్నాడు. అప్పుడు పిల్లలు తమ తండ్రిని ఈ నాభి మొదలుకొని పైభాగం వరకు చూస్తారు, ఈ మోకాళ్ళు మొదలుకొని కింద భాగం వరకు చూస్తారు. ఒకవేళ ఈ లోపల ఒక కొడుకు వచ్చి డాడీ డాడీ మీకు ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నదే అని అన్నా సరే కొడుకులు చూడగలుగుతారు. అది కొడుకులకు ఆధిక్యత ఉంది, కొడుకులు చూడగలుగుతారు, కూతుర్లు చూడగలుగుతారు తమ తండ్రిని. నాభి మొదలుకొని పైకి, మోకాళ్ళు మొదలుకొని కిందకు చూడగలుగుతారు. అదే స్థానము కేవలం పిల్లలది. బయట పనిచేసే దాసుని స్థానము అరిచేతులు చూస్తారు, ఈ క్రింద పాదాలు చూస్తారు, ఈ పీకి మొదలుకొని తలను చూస్తారు, అది వారి స్థానం. దాసుని స్థానము 30 కుమారుల స్థానము నాభి మొదలుకొని పైని, మోకాళ్ళు మొదలుకొని క్రిందకు తమ తండ్రిని నిలువెల్లా చూడగలుగుతారు. ఇది 60 స్థానం. ఇక భార్య స్థానం విషయానికి వస్తే ప్రియులారా, తన భర్తను నిలువెల్లా చూడగలుగుతాది. దానిని మరొక విధంగా మీరు అర్థం చేసుకోవద్దు. నిలువెల్లా చూడగలిగిన ఆ ఆధిక్యత కుమారులకు కుమార్తెలకు లేదు, దాసుడికి అంతకన్నా లేదు. తమ భర్తను నిలువెల్లా చూడగలిగే స్థానము కేవలము వధువరబడిన భార్యకు మాత్రమే ఉన్నది. పనివాడు ఇంటి బయట పడుకుంటాడు, పిల్లలు హాల్లో పడుకుంటారు. భార్య అయితే తన భర్తతో కలిసి లోపల గదిలో పండుకుంటాది. దీనిని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కటి వివరణ ఇచ్చాడు. ఒక కుటుంబాన్ని పరలోక పట్టడానికి సాదృశ్య రూపంలో చెప్పారు ఆయన. దాసుడు ఇంటి బయట ఉంటాడు, పిల్లలైతే ఎప్పుడు ఇంటిలోనే ఉంటారు. భార్య అయితే కనుక తన భర్తతో కలిసి ఏకీభవించి అతి పరిశుద్ధమైన లోపల భాగంలో ఉంటాడు. దానినే పౌలు అంటాడు, వివాహ మనుష్యములో గలపైనది పార్పు నిష్కళంకమైనది అన్నాడు. అంటే లోక సంబంధమైనది కాదు, దైవ సంబంధమైన రీతిలో దానిని చెప్పాడు. ఉదాహరణకు భర్త కష్టపడి ఒక 4-5 రోజులు ఇతర ప్రదేశం వెళ్ళి అర్ధరాత్రి 2:30-3 గంటలకు వచ్చాడు. చాలా దూరం నుండి బస్సు దిగి లగేజ్ చేతితో పట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటి రావడం టక్ టక్ అని బెల్ల కొట్టాడు. ఎవరు లేవాలి ఇప్పుడు ఇంట్లో? ఎవరు లేస్తారు అని అంటే అప్పటికి పాలు త్రాగే పిల్లలు ఉండొచ్చు, 8th క్లాస్ 9th క్లాస్ చదువుకునే ఆడపిల్లలు మగ పిల్లలు కూడా ఉండొచ్చు ఆ ఇంట్లో. పిల్లలందరూ పడుకుంటారు. భార్య తన బిడ్డకు పాలిస్తున్న సమయం అయినప్పటికీ గబగబా అరే నా యజమానుడు నా భర్త వచ్చాడని అనుకొని పిల్ల ఏడుస్తే పిల్లలను సంకర పెట్టుకుని గబగబా ఇలా వచ్చి ఎడ తీస్తుంది. వెంటనే భర్త లోపలికి వస్తాడు. భర్త లోపలికి రావడంతో భార్య చూడండి పరామర్శించే విధానం, అయ్యా కాస్త వేడి నీళ్లు పెట్టమంటారా
కాస్త 2 చెంబులు స్నానం చేసేద్దరు గాని అన్నట్టు కొంచెం వేడివేడిగా పప్పుచారు ఉంది, కొంచెం వేడివేడిగా భోజనం వండేస్తాను, కొంచెం తినండి. మీరు ఎప్పుడు అనగా తిన్నారో, మీరు ప్రయాణం చేసి ఎంత అలసిపోయారో, మీరు అలాగే కూర్చోండి, 2 నిమిషాల్లో నేను వంట చేసేస్తాను. ఇతను అంటాడు ప్రొద్దులేవే, ఇంకెలాగ ప్రొద్దున టిఫిన్ చేస్తారు కదా. లేదు లేదు, ప్రొద్దుడికి మీరు నీరసం అయిపోతారు, ప్రొద్దుడికి మీరు నీరసం అయిపోతారు. నా మాట వినండి, మీరు అలాగే కూర్చోండి, 2 నిమిషాల్లో నేను వండి పెడేస్తాను. ఈ లోపల పిల్లలు పైకి లేసి డాడీ అన్నారుకో, తల్లి పిల్లల దగ్గరికి రై గవర్నమెంట్ శుభ్రంగా పడుకోండి. మీరు ఇప్పుడు మీ డాడీ వచ్చారా, ఇప్పుడు ఆయన అసలు తొందర పెట్టద్దు, మీరు ఎలా పడుకోండి, ప్రొద్దున మాట్లాడతారని మీ డాడీతో. అదే భర్త యొక్క క్షేమం, భర్త యొక్క సుఖము, భర్త యొక్క అభిమానము, భర్త యొక్క క్షేమాన్ని ఎక్కువగా కోరేది ఎవరంటే దాసుడు కాదు, పిల్లలు కాదు, తన ప్రక్క నుండి తీయబడిన ఎముకనబడినటువంటి భార్యకు మాత్రమే ఆ ఆధిక్యత ఉంది. చప్పటి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ 100 స్థానం అనేది భార్య స్థానం, 60 స్థానం అనేది కుమారులు కుమార్తెల స్థానం, 30 స్థానం అనేటువంటిది దాసుని స్థానం. ఉదాహరణకు వేసవి కాలం ఇది. ఈ వేసవి కాలంలో పిల్లలకి సెలవులు ఇస్తారు. భర్త భార్య తమ కడుపును పుట్టిన 2-3 పిల్లల మొదలగు వారిని తీసుకొని బంధువుల దగ్గరికి వెళ్తారు. బంధువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో అవతల వారి ఇంట్లో ఉన్న పిల్లలతో మన పిల్లలు చక్కగా ఆట వస్తువులు బొమ్మలు చక్కగా ఆడుకుంటారు. ఆ ఇంటి యజమానుడు ఇక్కడ నుండి బయలుదేరి యజమానుడు ఇద్దరు కలిసి సరే మార్కెట్కి వెళ్దామరా బాబా అన్నట్టు, మంచి మంచి చేపలు ఉంటాయి సదా అలాగే వెళ్దాం కదా అని చెప్పి భార్య ఆ యొక్క స్నేహితులు ఇద్దరు కూడా మార్కెటింగ్ వెళ్ళచ్చు. ఈ లోపల ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు చక్కగా వంట చేస్తుంటది. ఈ లోపల దూర ప్రదేశం నుండి ఆ ఇంటికి వెళ్ళిన ఈ ఇల్లాలు ఆ ఇల్లాలతో అంటారు కదా, అన్నట్టు వదిన ఈరోజు మాకు ఏంటి స్పెషల్, మాకు ఏం వండి పెడుతున్నావు అంటది. ఏముంది వదిన, మీరు చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడో వచ్చాడు అన్నయ్య, నువ్వు చిన్న పిల్లలప్పుడు వచ్చారు కాబట్టి చక్కగా మటన్ తెచ్చాను, పీతలు తెచ్చారు మీ అన్నయ్య గారు, లేకపోతే ఇంకేవేవో ఉన్నాయి ఫ్రిడ్జ్ లో, అవన్నీ కూడా వండి పెడతాను, మీరు ఉండేది 4 రోజులు కాబట్టి కడుపు నిండా మీరు తినేయాలి. నిజానికి ఇక్కడ నుండి బయలుదేరినటువంటి ఈ కుటుంబ యజమానులకు ఒక షుగరు, బీపీ మొదలగు ఏమైనా బలహీనతలు ఉన్నాయి అనుకోండి, అవతల ఆవిడతో ఈవిడేమంటారు తెలుసా, చూడు వదిన మీ అన్నయ్య గారు ఏది పడితే అది తినేయటానికి వీల్లేదు, ఈ మధ్యలో ఆయనకి కాస్త షుగర్ ఎక్కువైంది, ఏది పడితే తినకూడదు, ఆయన తినే పదార్థంలో కాస్త ఉప్పు తగ్గించాలి, ఆయనకి ఎక్కువ బీపీ ఉన్నది. అంటే భర్త యొక్క క్షేమం, భర్త యొక్క ఆరోగ్యం, భర్త యొక్క సుఖాన్ని కోరేది ఎవరు అనంటే భార్యకే దక్కింది అది. రేపన్న రోజు అదే భర్తకు కాదు చెయ్య నోరు పడిపోయింది. వయసు వచ్చిన కూతుర్లు ఉన్నారు ఇంటిలో, కానీ భర్త మూలన పడిపోయి 1కి 2కి వెళ్ళినప్పుడు కూతుర్లు చేయరా పరిచర్య ఎవరు చేస్తారట, భార్య చేస్తారు. అంటే భర్తను పైనుండి క్రింద వరకు నిలువెల్లా చూడగలిగి తనతో కలిసి ఏకీభవించే ఆ స్థానం ఈ ప్రపంచంలో భార్యకే దక్కింది తప్ప కుమార్తెలకు కుమారులకు లేదు. ఆ మాట వస్తే దాసుడికి అసలు అంతకన్నా లేదు. దీనినే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. 30 స్థానము దాసుని స్థానము, 60 స్థానము కుమారులు కుమార్తెల స్థానము, 100 స్థానము భార్య స్థానం. ప్రస్తుతం ఈ భూమండలము మీద, ఈ భూమండలం మీద దేవుణ్ణి తండ్రి అని మనం పిలుస్తున్నాం. ఆయనకు ప్రస్తుతం మనం కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాం. ఒక రోజు రాబోతుంది, మేఘారుడై తిరిగి వస్తున్నాడు పెండ్లి కుమారుడుగా. సంఘం అను దానిని వధువుగా చేసుకొని తన దగ్గర ఉంచుకొనటానికి సంఘం అనబడిన దానిని తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో కలిసి యుగ యుగాలు సదాకాలం ఆ పరలోక పట్టణములో ఆయనతో ఉంటారు. అదే అతి పరిశుద్ధమైన స్థలం. జీవమునకు పో మార్గం ఇరుకు, అందులో ప్రవేశించేవారు కొందరు. మరలా లైన్ గా చెప్తాను వినండి. ఆవరణం అనేది లోకానికి సాదృశ్యం. లోకములో నుండి అనగా 100 స్థానము నుండి 60 స్థానానికి రావాలి, అనగా సంఘం లేక చర్చు లేక దేవాలయం అనే స్థానంలోకి రావాలి. ఈ 60 స్థానము నుండి 30 స్థానం అనేది నిత్య జీవం, మోక్షం, జన్నత్, పరలోక పట్టణం. దానిలో ప్రవేశించే వారు కొందరు. నిత్య జీవాన్ని 30 స్థానంతో పోలిస్తే చర్చు అనబడిన దేవాలయము 60 స్థానం. చర్చ్ అనబడిన దేవాలయం 60 స్థానం అయితే లోకం అనేది 100 స్థానం. అలాగే హెబ్రీ పత్రికలో చెప్పాడు, మొదట ఆవరణం, ఆ
ఆవరణము దాటుకొని లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము దాటుకొని మరీ లోపలికి వెళితే ఏముందట? అతి పరిశుద్ధమైన స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలము పరలోక పట్టణానికి సాదృశ్యం. సామాన్యమైన పరిశుద్ధ స్థలము సంఘం, చర్చికు సాదృశ్యం. ఆవరణం అనేది ఈ భూమండలానికి సాదృశ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ అతి పరిశుద్ధమైన స్థలములో నిబంధన మందసం అనేది ఒకటి పెట్టబడినది. ఆ నిబంధన మందసములో 3 రకాలైనటువంటి వస్తువులను దేవుడు పెట్టమని చెప్పాడు. వాటిని గురించి క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తా, బాగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు బానిసలై ప్రభువైన దేవుడు పితరుడైన అబ్రహాముతో చెప్పిన రీతిగా బానిసత్వాన్ని ఇశ్రాయేలీలు అనుభవించారు. గొప్ప ఆస్తితో మరలా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి వెలుపలకు వచ్చారు. వారు వెలుపలకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను ప్రవక్త అయినటువంటి మోషే నడిపిస్తున్నాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీలకు ఒక గ్రంథం అని గాని, ఒక ఆజ్ఞ అను గాని, ఒక విధి అని గాని, ఒక కట్టడం అనున్నటువంటిది గాని ఇశ్రాయేలీలకు లేదు. ఇశ్రాయేలీలకు ముందుగా ఉండి నడుస్తున్న ప్రవక్త అయినటువంటి హజరత్ మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త గారిని ప్రభువైన దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పాడు. వెంటనే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళబోతున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఓ మోషే, నువ్వు ఒట్టి చేతులతో రావద్దు. నువ్వు వచ్చేటప్పుడు ఈ మైదానములో నీ కంటికి ఏమైనా కనబడితే ఒక 2 రాళ్లను ఏరుకొని నేను నీతో కలుసుకొని మాట్లాడే పర్వత శిఖరం మీదకు నువ్వు రా. నువ్వు వచ్చేటప్పుడు ఒట్టి చేత రావద్దు, ఒక 2 రాళ్లను చేత్తో పట్టుకుని నా దగ్గరికి రా అని దేవుడు మోషేతో చెప్పాడు. అంతటా మోషే ఆ మైదానములో తన కన్నులతో అలాగా చూడగా కొన్ని వేల రాళ్ళు, కొన్ని లక్షల సంఖ్యలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. గమనించండి. వర్షం వస్తే వర్షానికి తడుస్తున్నాయి. కొండల మీద నుండి ప్రవాహమైన నీరు, జలపాతము, బురద వలె వస్తే ఆ బురద కూడా రాళ్లను దాటుకుని రాళ్ల మీద నుండి వెళుతూ ఉన్నది. ఎండకి ఎండుతూ ఉన్నాయి, మంచుకు తడుస్తూనే ఉన్నాయి. కొన్ని వేల లక్షల సంఖ్యలో రాళ్ళు. అన్ని రాళ్లలో ఒక 2 రాళ్ల మీద మోషే యొక్క కను దృష్టి పడినది. వెంటనే మోషే వెళ్ళి ఒక 2 రాళ్లను చేత్తో పట్టుకొని సీనాయి పర్వతం మీదకు వెళ్ళాడు. వెళ్ళేసరికి అంటాడు, మోషే, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టు. ఈ రాళ్లను తీసుకొచ్చి కొండకు నువ్వు పేర్చి ఆ మాత్రం దూరం వెళ్ళి నువ్వు నిలబడు అన్నా. మోషే చేతిలోకి రాళ్లు వచ్చేసరికి ఆ రాళ్లు కేవలం సామాన్యమైనవి. అవి మురుగుడులో ఉండొచ్చుగాక, రాతులో ఉండొచ్చుగాక, వర్షపు బురద నీరికి ఎన్నోసార్లు అవి బురద అంటించుకొని ఉండొచ్చుగాక. రాళ్లు, బురదలో ఉన్న రాళ్లు, మైల్లో ఉన్న రాళ్లు, రోతలో ఉన్న రాళ్లు, ఎండగెండుతున్న రాళ్లు, వర్షానికి తడుస్తున్న రాళ్లే. ఒక 2 రాళ్లను ఏరుకొని తీసుకొని పర్వత శిఖరం మీదకి వచ్చి కొండకు అలాగా చేర్చి మోషే ఆ మాత్రం దూరం వెళ్ళి నిలబడ్డాడు. అంతటా మోషే ఆ మాత్రం దూరం వెళ్ళి నిలబడుతుంటే ఆకాశము చీల్చబడి ఆకాశము నుండి ఒక అగ్ని బయలుదేరి వచ్చినది. దేవునికి స్తోత్రం. అగ్ని బయలుదేరి వచ్చి ఆ యొక్క రాళ్ళు సదునైన రీతిలో పలక ఆకారముగా చెక్కబడినది. చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 16వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 16వ వచనం. ఆ రాళ్ళు, ఆ పలకలు దేవుడు చేసినవి, మోషే చేసినవి కావు. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ రాళ్ళను పడిన పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. చాలండి. ఆ పలకలు దేవుడు చేసినవి. పలక అనగా అర్థం ఏంటి? ఒక రాయిని తీసుకెళ్ళి ఇది పలక అనంటే కుదురుతా? చతురాకారం గల దాన్ని మనం అంటాం కదా పలక అని. గమనించండి. మోషే చేతిలో రాళ్ళు ఉన్నప్పుడు, రాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు రాయలో, భూమి మీద ఉన్న రాళ్లలో ఏ రాయి కూడా నిదానముగా
ఒక అందమైన రూపముగా కళ కట్టించేటువంటి చతురాకారము కలిగిన రాళ్ళు ఏం దొరకవు. వంకరగా ఉండొచ్చు, ఎత్తుగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, పొడుపులు గలదానిగా ఉండొచ్చు. ఏదైతేనే మొత్తం మీద ఒక 2 రాళ్ళు దేవుని సన్నిధానాన్ని తీసుకొచ్చాడు మోషే. దేవుని అగ్ని వచ్చి ఏం చేసిందంటే మొదట రాళ్లను శుద్ధి చేసినది. రాళ్ల మీద ఉన్న దుమ్ము, దూగర, మైలు, రోదన పడిన దానిని సమాన శుద్ధి చేసి దానిని పలక ఆకారములో చెక్కినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలక ఆకార రూపములో పట్టుకోవటానికి, చూడటానికి అందమైనటువంటి రూపము గలదానిగా ఆ యొక్క పలక రూపముగా అగ్ని వచ్చి దానిని మలచినది. వెంటనే దేవుని యొక్క వ్రేలట, దేవుని యొక్క వ్రేలు ఆకాశము చీలి వచ్చి దేవుని యొక్క వ్రేలు ఆ పలకల మీద అక్షరములను వ్రాసినది. ఏమనగా, నీ దేవుడనే యెహోవాను నేనే, దాసుని గృహమైన ఐగుప్తు దేశముల నుండి నేను వెలువరపించినది నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీలు లేదు. పైన ఆకాశం అది, క్రింద భూమి యందు, భూమి కింద ఉండు నీళ్ల యందు నేను పూజించరాదు, సేవింపరాదు, వాటికి సాగిల పడకూడదు. అది మొదటి ఆజ్ఞ. అలాగే విశ్రాంతి పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 2వ ఆజ్ఞ, నీ దేవుడు నీ యెహోవా నామమును వ్యర్థముగా నీవు ఉచ్చరించవద్దు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడిని ఆయన నిర్దోషిగా ఎంచాడు అని అంటూ ఈ విధమైనటువంటి 10 ఆజ్ఞలను రాళ్ళు మీద వాక్యం వచ్చి చెక్కడం జరిగినది. వాక్యం వచ్చి ఆ రాళ్ల మీద వ్రాయటం జరిగింది. గమనించండి ప్రియులారా, రాయమట్టిలోనిది, రాయ ఉత్పత్తి, రాయ పుట్టుక, రాయ యొక్క జననము, రాయ యొక్క స్థిరత్వం ఎక్కడ అంటే రాయమట్టికి సంబంధించినది. వాక్యము పరలోకానికి, దేవునికి సంబంధించినది. వాక్యము దేవునిదైతే రాయి మట్టికి సంబంధించింది. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో జీవించి, మట్టిలో కలిసిపోవలసిన రాయి పర్వత శిఖరం మీదకి రావడంతో ఆకాశము నుండి వాక్యం వచ్చి రాయను కలుసుకున్నది. ప్రైజ్ ది లార్డ్. రాయను తాకినది, రాయి మీద వాక్యము చెక్కబడినది. ఈ వాక్యము రాయి మీద చెక్కబడిన తరువాత రాయకు విలువ, ఆధిక్యత, ఘనత అనేటువంటిది వాక్యము దాని మీదకు వచ్చి చెక్కబడిన తర్వాత రాయి సంపాదించుకోగలిగిన ఆధిక్యతను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము దాని మీదకి రాలేనంత చేపు, వాక్యము రాయి మీదకి వచ్చి చెక్కబడలేనంత చేపు రాయ మట్టిలో ఉంది, రాతులో ఉంది, బురదలోనే ఉంది, దొరలాడుతూ ఉంది మట్టిలో. వాక్యం ఎప్పుడైతే వచ్చి రాయను తాకినదో ఆ రాయకు ఎక్కడా లేనటువంటి గొప్ప విలువ. వాక్యము రాయబడిన తర్వాత వాక్యాన్ని బట్టి రాయకు విలువ వచ్చింది. గమనించండి, ఆ రాయి భూమి మీద నివసిస్తున్న పాపి అయినటువంటి మానవునికి సాదృశ్యం. వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము పర సంబంధమైంది, రాయి మట్టికి సంబంధించినది. ఆ మాటకు వస్తే మానవుడు, మనుష్య జాతి, ప్రజలు, లేక మొదటి మనుషుడు హజరత్ ఆదాము నబీ అల్లా. మొదటి మానవుడైనటువంటి ఆదాము ఎక్కడి వాడు? పైనుండే ఊడిపడలా, మధ్యలో నుండి పుట్టుకురాలా. ఆదామనబడిన వాడు ఎక్కడి నుండి పుట్టాడు, లేకపోతే ఎక్కడి నుండి దేవుడు అతన్ని తీశాడు అంటే మట్టిలో నుండి తీశాడు ఆయన. మానవ జాతి మట్టికి సంబంధించిన వారు. రాయి కూడా దేనికి సంబంధించినట్టు? మట్టికి సంబంధించింది. వాక్యము దేవునికి సంబంధించినది. మట్టిలో నుండి రాయ వచ్చినది, ఆకాశ పరలోక పట్టము నుండి వాక్యం వచ్చింది. దేవుని యొక్క వాక్య గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు అయి ఉన్నాడు. రాయి పాపిన మానవుడి సాదృశ్యం. రాయిలో ఉన్న గుణం ఏమిటో తెలుసా? వీలైతే రాయి ఒక మనుషుని రక్తాన్ని కళ్ళ చూసే గుణం రాయికుంది. రాయిలో ఉన్న గుణం ఏంటో తెలుసా? ఒక మనుషుని సమాధి చేసేసే గుణం ఉంది. మనుషునికి కనబడనివ్వకుండా రాళ్లతో కప్పెట్టేసేసే గుణం ఉంది. ప్రవక్త
ప్రవక్త అయినటువంటి యెహోషువ కాలంలో జబ్ది మునిమనవడైనటువంటి ఆకాను శపితమైన దానిని ఆశించి యెరికో పట్టణానికి చూసి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు, యెరికో పట్టణములో శపితమైన దాన్ని ఆశించినప్పుడు ఆకానును ఇశ్రాయేలీయులందరూ కూడా రాళ్లతో కొట్టేసేసి ఆకోరు అనబడిన లోయ దాకా తీసుకువెళ్ళి అతడిని చావు దెబ్బలు కొట్టి ఆకోరు లోయలో పడివేసేసి రాళ్లతో వారిని సమాధి చేసేసాను. అంటే రాయిలో ఉన్న గుణం ఏమిటో తెలుసా? రక్తాన్ని కళ్ళ చూస్తుంది, ప్రాణము తీసేస్తుంది, ఆఖరికి నీ రూపం అనే దానిని కనబడనీయకుండగా మట్టికి మార్చేసినట్లుగా సమాధి కూడా చేసేస్తుంది. రాయిలో ఉన్న గుణం. దేవుని సేవకుడు అయినటువంటి స్టెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు అతడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఇశ్రాయేలీయులు రాళ్లతో కొడుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయ విసిరి కొట్టండి అని. అంటే రాయిలో ఉన్న గుణం ఏమిటో తెలుసా? నామరూపాలు లేకుండా చేసే గుణం. రాయిలో ఉన్న గుణము కనికరము లేదు రాయికి. ఒక రాయి ఒక మనుషుని కొట్టేటప్పుడు, ఇసిరేటప్పుడు అయ్యయ్యో అదేందయ్యా అతని మీదకి నన్ను ఇసురుతున్నా, బలెంటోడివి, అయ్యో అనాసరిగా అతను పిల్లలతో ఉన్నాడే పాపం, అతన్ని చంపడానికి కూడా అతని తల మీద నేను పడాలా, తప్పు నన్ను ఎంత అతని మీద పారవేయద్దు అని చెప్పదు రాయి. రాయి చూడటానికి ఆకారంగా కనబడొచ్చుగా, అందులో జీవము లేదు, దానికి ఒక స్వరము లేదు. ఎదుటి వ్యక్తి కీడు చేస్తున్నప్పుడు అరే నేను ఎందుకు వీళ్ళు అతని మీద పడాలి, అలా పడుట చేత చచ్చిపోతాడే, అతడి కుటుంబం బజారు పాలైపోతుంది, అతని కడుపును పుట్టిన బిడ్డలు అనాథులైపోతారే, ఇది మంచిది కాదు సుమా అని అనుకోదట రాయి. ప్రాణం తీస్తుంది, రక్తం కళ్ళ చూస్తుంది, సమాధి చేసేసే గుణము రాయికుంది. అలాంటి రాయను దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కఠినమైనటువంటి రాయి, ప్రాణం రక్తము కళ్ళ చూసేటువంటి కఠోరమైన రాతి వంటి హృదయము కలిగినటువంటి రాయి. ఆ రాయి దేవుని పర్వతం మీదకి వచ్చేసరికి వాక్యం వచ్చి రాయను కలుసుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం వచ్చి రాయను తాకినది. వెంటనే రాయి తనను తాను సమర్పణ చేసుకున్నది. మొదట అగ్ని వచ్చి దానిని చెక్కినది. దాని మీద ఉన్న ఎత్తు పల్లాలు, దాని మీద ఉన్న వంకరి, దాని మీద ఉన్న అస్త్ర వంకర్లు కలిగినటువంటి రాయి, దాని మీద ఉన్న దుమ్ము దోగర మట్టి మలినం అసిద్ధం అనబడిన వాటన్నిటిని కూడా అగ్ని వచ్చి దానిని శుద్ధి చేసినది. పలక ఆకారము కలిగినది, చూడటానికి రమ్యముగా ఉండేటట్లు చేసినది. వాక్యము వచ్చి దానిని తాకినది. ఇప్పుడు ఆ రాయకు విలువ వచ్చినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాయి వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నదని చెప్పండి. రాయి వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నది? అతి పరిశుద్ధమైన స్థలములో. కీడు చేసే గుణము దానికి లేదు, హాని చేసే గుణము దానికి లేదు, ఎదుటి రక్తాన్ని కళ్ళ చూసేటువంటి గుణం ఇక దానికి లేదు. అది ఎక్కడికి వచ్చేసిందబ్బా ఇప్పుడు? అంటే అతి పరిశుద్ధమైన దేవుడు నివసిస్తున్నటువంటి స్థలములోనికి వచ్చి కూర్చున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి ఆధిక్యత రాయికి ఎప్పుడు వచ్చింది? దైవజనుడు అనబడిన మోషే దానిని చూడక మునుపు, ఆ రాళ్ళ దగ్గరికి రాక మునుపు, ఆ రాళ్ళు గతి ఎక్కడంటే మలినములో ఉన్నవి, రోతులోనే ఉన్నవి, అశుద్ధములో ఉన్నవి, కీడు చేయడానికి త్వరపడి పరుగులైతే పాదములు గల వాటిగానే ఉన్నాయి ఆ రాళ్ళు. దైవజనుని చేతులకు అప్పగించుకున్నది. దేవుని పేరు పెట్టబడిన స్థలం అనబడిన పర్వత శిఖరం మీదకి ఎక్కువ వచ్చినది. కొండకు పేర్చబడినది. అగ్ని వచ్చి దానిని సదును చేసి చతురాకారం కలిగిన పలక రూపముగా దానిని చెక్కినది. వాక్యం వచ్చి దానిని తాకినది. ఇప్పుడు ఆ రాయకు విలువ పెరిగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమాజంలో ఒక క్రూరుడు, ఒక వ్యభిచారి, ఒక హంతకుడు, ఒక దుర్మార్గుడు అనబడిన వాడిని ఈ లోక చట్టాలు, ఈ లోక అధికారం, ఈ లోక న్యాయస్థానం, ఈ లోక సంబంధమైన నీతి సంబంధమైన భౌతిక సంబంధమైన మాటల చేత ఒక దుర్మార్గుని నీతిమంతుడుగా మార్చగలిగేది ఏది కూడా లేదు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము మాత్రమే ఒక పాపిని పరిశుద్ధుడుగా చేసి దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళగలిగిన భాగ్యము ఒక్క యేసు ప్రభు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి సమయంలో ఆ రాయి మనమే అయితే, ఆ
రాయి మీదకు వచ్చి ధరించుకుని రాయిను తాకినటువంటి వాక్యము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎవరి జీవితంలోకి యేసు ప్రభు ప్రవేశిస్తారో, ఎవరి జీవితం ఎవరి అంతరంగములు యేసు యొక్క వాక్యం వారికి తాకుతాదో, ఈ సమాజం ఇవ్వలేనటువంటి విలువ ఆధిక్యత యేసు క్రీస్తు వాక్యము ఆ రాయకు తాకిన తరువాత అన్నట్లుగా యేసు యొక్క జీవం ఆ మనుషుడులోనికి వచ్చిన తర్వాత ఆ మనుషుడికి సమాజంలో గొప్ప విలువ కలుగుద్ది. ఎంతో మంది నరహంతకులు ఉన్నారు ఈ దినాన. ఒకప్పుడు కత్తులు చేతితో పట్టుకొని తిరుగులాడేవాడు. రోడ్డు మించి వెళ్తుంటే వాడిని చూసి ఆడవాళ్ళలాగా భయపడిపోయి పక్క నుండి వెళ్ళిపోయి అతి క్రూరులు అనబడినటువంటి వారు ఈ దినాన దైవ సేవకులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ లాంటి దెబ్బలు కొట్టుకురా, నువ్వు దొంగతనం చేసావా చెప్పంటే, అయ్యా మీ మీద ఒట్టండి, నా భార్య మీద ఒట్టండి, నా పిల్లల మీద ఒట్టండి, నేను ఏ దొంగతనం చేయలేదండి, అన్యాయంగా వాళ్ళు నా మీద కేసులు ఉద్దేశారండి, ఒట్టిదండి, నేనే పాపం ఎరగనండి అంటాడు. దుర్మార్గుడు అయ్యుండి కూడా అరే యేసు క్రీస్తు ప్రభు వాడిని తాకడంతో ఎవరు చెప్పమంటున్నారు వాడిని బలవంతంగా? వాడి ఇలాంటి డయాస్ మీదకి వచ్చి చెప్తాడయ్యా, ఒకప్పుడు నేను క్రూరుడను, ఒకప్పుడు నేను హింసకుడను, ఒకప్పుడు నేను హానికరుడను, ఒకప్పుడు నేను దుర్మార్గుడిని, ఇదే చేతులతో ఎంతో మందిని చంపేశా, ఇదే చేతులతో ఎంతో మంది ప్రాణాలు తీసేశానయ్యా, అలాంటి దుర్మార్గుడను నేను. ఈ రోజు యేసు క్రీస్తు ప్రభువును బట్టి నేను పరిశుద్ధపరచబడ్డా. ఒకప్పుడు కీడు చేసే గుణము నాలో ఉంది, ఇతరుల రక్తాన్ని కళ్ళ చూసే గుణము నాలో ఉంది, కానీ ఈ రోజు ఇతరులకు కీడు చేసి తలపెట్టే గుణము నాకు లేదు. వాక్యమనబడే యేసు క్రీస్తు ప్రభువు నన్ను తాకాడు, నన్ను పవిత్రత పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కఠోరమైన రాతి గుండె వంటి స్వభావం కలిగిన ప్రజలు ఇది నన్ను మాంసపు గుండెగా మార్చబడిన వారు చాలా మంది ఉన్నారు. నీలో ఉన్న రాతి స్వభావాన్ని తీసివేసి మెత్తని మాంసపు హృదయం గుండె నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. అన్నట్టుగా నీ దినాన్ని ఎంతో మంది క్రూరులు నీతిమంతులుగా మార్చబడతారు. ఏ మతము ఒక క్రూరుని నీతిమంతుడుగా మార్చుతున్నది? ఏ రాజ్యము, ఏ అధికారం, ఏ చట్టం, ఏ సిద్ధాంతాలు, ఏ పూజ, ఏ భక్తి ఒక మనుషుణ్ణి నీతిమంతుడుగా మార్చగలుగుతుంది అంటే అది సమాజానికి వల్లపడేటువంటిది కాదు. 2000 సంవత్సరాల క్రితము నుండి నేటి వరకు కోట్ల కొలది సంఖ్యలో ప్రజలు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటే అది వాడు చేసే పూజలు బట్టో, పుణ్యములు బట్టో, వ్రతాలను బట్టో, యజ్ఞాలను బట్టో, యాగములను బట్టో, హోమములు బట్టో, అర్పణములు బట్టో, పుణ్య దాన ధర్మ కార్యక్రమాలను బట్టో, మత సంబంధమైన పూజా భక్తులను బట్టో కాదు. యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు చేసే నీ పూజ, నువ్వు కలిగి ఉన్న నీ మతమే కనుక నిన్ను నిజంగా నీతిమంతుడిగా తీర్చగలిగితే యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు రావాల్సిన పని లేదు. యేసు ప్రభువును అంగీకరించవలసిన పని లేదు. నీ మతం, నీ కులం, నీ సిద్ధాంతం, నీ ఆచారాలు, నీ శరీర సంబంధమైన శుభ్రత, నీ మత సంబంధమైన భక్తి నిజానికి దేవుని ఎదుట నీతిమంతుడిగా నిన్ను తీర్చలేవు. కనుక యేసు క్రీస్తు ప్రభు నీకు అవసరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో చాలా మంది చెప్తారు తమ భక్తి తాము చేసుకుంటే ఎవరు మట్టి వాళ్ళు అలాగే అనుకుంటారు. మా భక్తి మాకు చాలే, మేము చేసే పూజ మాకు చాలే, మేము చేసే భక్తి మా దృష్టికి సరిపోతాదులే. అరే నువ్వు అనుకుంటే సరిపోయిందా? నీ మట్టిని నువ్వు సమర్థించేసుకుంటే సరిపోయిందా? 100 మంది నువ్వు మంచివాడివి అని నీకు సర్టిఫికెట్ ఇచ్చినది నమ్మవద్దు. నువ్వు 100 మంది చెప్పిన నమ్మక్కలేదు. నువ్వు నిజానికి నీ అంతరాత్మ నీతో నిజంగా మంచివాడు నువ్వు నమ్ము చాలు. 100 మంది నీ గురించి మంచివాడు అని చెప్పిన నీ అంతరాత్మకు తెలుసు అలాంటి వాడు. ఎంతమంది పిచ్చోడు గుడ్డోళ్ళకి వచ్చి నన్ను మంచోడు అంటున్నారు. కానీ నిన్నటి రోజు నేను ఏం చేశాను పాపం వీళ్ళకి వెళ్దాం, మొన్నటి రోజు ఏం చేశాను వీళ్ళకి వెళ్దాం, పోయిన సంవత్సరం ఇదే ప్రాంతంలో నేను ఏం చేశానో వీళ్ళకి తెలదాం, పలానోడిని చంపేసేసి నా చేతులకు మట్టి అంటించుకోకుండా పలాడు మీద కేసులు ఉద్దేశాను పాప సంగతి వెళ్దాం. కాకపోతే నన్ను మంచోడు అని చెప్పేసేసి నాకు సాలవాలు వేసి నన్ను సన్మానిస్తున్నారే అని నీ అంతరాత్మ నీతో మాట్లాడుతోంది. పేరుకి నువ్వు భక్తి చేయొచ్చు కాక, పేరుకి ధర్మాలు చేయొచ్చు కాక, నువ్వు నీతిమంతుడుగా ఉన్నావో దుర్మార్గుడుగా ఉన్నావో అన్న సంగతి ఎవరో నీకు చెప్పక్కర్లా. నీ అంతరాత్మయే నీకు చాలు. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభువు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఎవరి జీవితంలోనికి, ఎవరి బ్రతుకుల్లోకి వాక్యమనబడిన ఆయన ప్రవేశిస్తాడో వారి జీవితాలకు గొప్ప విలువ కలుగుతుంది.
ఇక్కడ స్వార్థపురం సుధాకర్ గారు ఉన్నారు. ఆయనతో పాటు ఎంతో మంది ఈరోజు స్వార్థపురముగా మార్చబడింది. ఎంతమంది క్రూరులు, ఎంతమంది గోండాలు రైలు బండి వెళ్తుంటే పెట్లు అలాగే నింపేసేసేవారు. ఎంతో మంది దొంగతనాలు చేసి మనుషులు చెప్పలు కాళ్ళు నరికేసి దొంగతనాలు చేసేస్తారు. అలాంటి దొంగగా ఉన్నటువంటి వాడు ఏ ఇంట్లో కన్నా చొరపడితే, అయ్యా నీకు దండం పెడతాము, నా భర్తను చంపద్దు, అయ్యా నీకు దండం పెడతాను, మా పిల్లల్ని చంపద్దు అంటున్నా సరే పీకి మీద కాలేసి చంపేసేటువంటి క్రూరులు. ఆ రోజుల్లో ఆ పాదాలు ఏ ఇంట్లో పడినా ఆ ఇల్లు శాపమే. క్రూరుడుగా ఉండేటువంటి ఆ రోజు అతని పాదము, అతని నీడ ఏ ఇంటిలో పడినది అశుభమే, ఆ కుటుంబానికి శాపమే, ఆ కుటుంబం రక్తపు టేరుగా మారిపోయేది. అలాంటి క్రూరులు గరిగిన దుర్మార్గులు అనబడిన వారి జీవితాలు యేసుకి అంకితం చేసుకోవటంతో ఈరోజు దేవుని సేవకులుగా మలచబడ్డ తర్వాత సమాజం అంటుంది కదా, అన్నా ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళవా, ఒకసారి మా ఇంటికి వచ్చి దేవుని వాక్యం మాకు అందించు అన్నయ్య. రాజమండ్రి సెంట్రల్ జైల్లో లంకపల్లి అబ్రహాం అని చెప్పేసేసి భీమవరం దగ్గర మిలిటరీ కాలనీ ఏబిసి అని చెప్పి బ్లాక్లు ఉన్నాయి. అందులో ఏ బ్లాక్ లో ఉండేవారు. అప్పట్లో మిలిటరీ వాళ్ళకి ఆ యొక్క ప్రాంతం అంతా సరిగ్గా కదా, దాన్ని మిలిటరీ కాలనీ అన్నారు. అతడు ఎలక్షన్ లో ఆ రోజుల్లో అతడు గెలిచాడు, కానీ చాలా దుర్మార్గుడు. ఆ కారణాన్ని బట్టి ఊరందరూ కూడా అతనికి ఒక విధంగా భయపడ్డారు. అయితే ఒక కుటుంబ వారు వలసకి కొంచెం దగ్గర వారే ఆ యొక్క కుటుంబాలు భార్య భర్త బయలుదేరి, అమ్మ పలానోడికి మీరు ఓటేయకండి దయచేసి. అలాంటి మనకు తెలుసు కదా ఈ గ్రామంలో, దయచేసి అలాంటి వాడికి మీరు ఓటేయద్దు 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 అని అంటూ కొన్ని ఇళ్లకు వీళ్ళు సీక్రెట్ గా రహస్యంగా వెళ్ళి ప్రచారం చేశారు, పలానోడికి మీరు ఓటేయద్దు ఓటేయద్దు అని. కానీ ప్రజలు ఏ విధంగానైతే భయపడు ఏ విధంగా మొత్తం మీద అతనికి ఓటు వేశారు, అతనికి గెలిచిపోయారు. పూలదండలు వేసారు, ఊరేగిస్తున్నారు, తీసుకొస్తున్నారు ఇంటికి. దారి మధ్యలో అనుకున్నారు, ఒరే ఎట్లా కుటుంబం మనకి వ్యతిరేకంగా తిరిగిందట, ఆ ఇంటి వారు అనేక ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయద్దన్నారట కదా, ఇదే విధంగా డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం మనం అని చెప్పేసి ఫుల్ గా త్రాగేసేసి ఆ ఇంటికి వెళ్ళారు. పగలంతా మొత్తం మీద ప్రాంతం అంతా ఊరేగించి సంబరంగా తిరిగారేమో. చీకటి పడిపోయింది, ఇంటికి వచ్చారు. ఆ ఇంటి తలుపు కొట్టేసరికి ఆ ఇంటి ఇలా ప్రార్థన చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె దేవుని కలిగిన బిడ్డ. ఇలాంటి దుర్మార్గుడు ఈ గ్రామానికి ఒక పెద్దగా ఎదిగితే ఈ గ్రామం చాలా దరిద్రమైన స్థితికి వెళ్ళిపోతుంది. అలాంటి వాడు కోటి ఫలానోడు కోటి అని చెప్పారు వీళ్ళు. మొత్తం మీద వాడు గెలిచాడు. ఒక సాయంకాల సమయంలో ఆ ఇంటిలో జ్వరపడ్డాడు. లోపలికి వచ్చి దౌర్జన్యంగా ఆమె భర్త, అంటే ఆమె చూస్తుండగానే ఆమె భర్తను భయంకరంగా చంపేశారు. ఇతడు అలా చూస్తూ ఉన్నాడు, రే లేపండి అన్నాడంతే, భయంకరంగా చంపేశారు. ఇతడికి దండలేశారు, ప్రజల చేతడు గెలవబడ్డాడు. మరుసటి రోజే జీబులో అతడు ఎక్కించుకొని కోర్టుకి, పోలీస్ స్టేషన్ వెళ్ళి కోర్టుకి హాజరై అచ్చటి నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా వచ్చేసాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతడు భోజన పంక్తి, అంటే భోజనాలు, ఖైదీలకు భోజనాలు వండేటువంటి స్థలంలో భోజనం వండే ఒక కుక్కుగా ఆ స్థలంలో భోజన పదార్థాలు వండే వ్యక్తిగా అతనికి డ్యూటీ అక్కడ చేశారు. అతడు ఖైదీగా ఉంటూ జైల్లో దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని, దేవుని యేసు ప్రభు యొక్క రక్షణను తెలుసుకొని, తాను పాపినన్న సంగతి గుర్తించి కన్నీళ్లు కాచి ఏడ్చి 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 పశ్చాత్తాపడి తన పాపాలను ఒప్పుకున్నాడు. ఉత్తమ ఖైదీగా పేరు పొందిన వాడై అతడు విడుదల చేయబడ్డాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, యువతలు ఈమె భర్తను కోల్పోయింది, విధవరాలైపోయింది. అయినప్పటికీ భర్తను కోల్పోయానని చెప్పేసి ప్రభువా పలానోడు నా భర్తను చంపాడు, వాడిని నాశనం చేయాలని ప్రార్థన చేయలేదు. కానీ ప్రభువా నా భర్తనైతే వాడు చంపాడో అదే మనుషుడు ఈ గ్రామానికి క్రూరుడుగా ఉన్నవాడు ఈ ప్రాంతానికి ఒక సువార్తగా మారాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చింది ఆమె. ఉత్తమ ఖైదీగా ఇతడు విడుదల పొందాడు. మంచి పేరు తెచ్చుకొని జనవరి 1 అంటే ఆగస్టు 15కి కొంతమంది ఖైదీని విడుదల చేస్తారు. అలా విడుదలైనటువంటి వాళ్ళు అతడు ఒక ఖైదీ. అక్కడ ఆమె ప్రార్థిస్తుంది, ఇక్కడ జైల్లో దేవుని వాక్యం తెలుసుకున్నాడు. దేవుని వాక్యం అతను తాకింది, అతను క్రూరత్వం, రాతి స్వభావం అంతటిని తొలగించేసేసింది. డైరెక్టర్ అతడు విడుదల పొందిన తర్వాత సరాసరి ఆమె ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. ఒక రాత్రి వేళ తలుపు తెరిచినది.
2 కళ్ళంట నీళ్లు తెచ్చుకొని ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. అమ్మా, నీ భర్త నేను చంపాను, నీ భర్త నేను చంపాను, నేను దుర్మార్గుడిని అని చెప్పేసి ఆ గడప దగ్గర తల కొట్టుకొని కన్నీళ్లు గార్చి ఏడుస్తే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నయ్య, నా భర్తను చంపితే చెప్పావు, ఎవరన్నా చనిపోవలసిందే, కానీ నువ్వు మార్పు చెందావు, నాకు అంతే చాలన్నయ్యా అని చెప్పి శత్రుభావం ఆమెకు లేదు. వెంటనే హత్తుకున్నారు, చేతులు పట్టుకుని కన్నీడు గార్చారు. ఆ తర్వాత ఆయన ఎక్కడైతే సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడు, ఆ సాక్ష్యానికి వచ్చే ప్రతి స్థలములోకి ఆమెను తీసుకొచ్చేపాడు. ఇదిగో ఈమె నా చెల్లె, ఈమె భర్త నేను చంపేశాను. ఆ కారణం బట్టి జైలుకి వెళ్ళాను, వాక్యం తెలుసుకున్నాను, ప్రభు వాక్యం నన్ను తాకినది, ఈ దినాన నేను క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలాంటి దెబ్బలు ఒక క్రూరుని నీతిమంతుడిగా మార్చగలుగుతాయి, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చగలిగిన ఆ గొప్ప అధికారిని ప్రపంచంలో ఏ మతానికి ఉంది? ఎవరికి లేదు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమునకు మాత్రమే అది సాధ్యము కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే ఎంతమంది క్రూరులు, దుర్మార్గులు, హంతకాలబడిన వారు ఈ రోజు నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే క్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చిన వాక్యము చేతే మార్పు చెందుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రాయి మీదకి వాక్యం ఎప్పుడైతే వచ్చి రాయను వాక్యము తాకినదో, విలువ లేనటువంటి రాయకు విలువ వచ్చినది. అతి పరిశుద్ధమైన స్థలములో కూర్చున్నది. ఒకప్పుడు అది కీడు చేయొచ్చేమో, ఒకప్పుడు అది ఎంతో మంది రక్తాన్ని కళ చూసిందేమో రాయ. ఇప్పుడు ఆ రాయ అతి పరిశుద్ధమైన స్థలములో బంగారపు రేకుతో తాపబడిన నిబంధన మందసములకు వచ్చి మౌనముగా కూర్చున్నది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే గనుక రాయి మీద చెక్కబడకపోతే ఆ రాయకు విలువ లేదు. గమనించండి, రాయిలో ఉన్న గుణం ఏమిటి అని రాత్రి సమయంలో ప్రశ్నిస్తే రాయిలో ఉన్న గుణము స్థిరత్వం. ఇప్పుడు చూడండి, హైవేలో మనం వెళ్ళిపోతుంటాం, ఇటు హైదరాబాద్ లేకపోతే ఇటు వైజాగ్ లేకపోతే ఇటు విజయవాడ ఏదో ప్రదేశానికి మనం వెళ్తుంటాం హైవేలో. అలా వెళ్ళేటప్పుడు త్రోవ ప్రక్కన మార్గం మధ్యలో కిలోమీటర్ ఒక్కొక్క రాయ, కిలోమీటర్ ఒక్కొక్క చాపును రాయిన దారి మధ్యలో రాడుంటాయి. వాటి మీద తెల్లటి సున్నం పోసినట్లు తెల్లటి రంగు పోయబడి వాటి మీద అందమైనటువంటి అక్షరాలు వాటి మీద చెక్కబడతాయి. ఆ రాయి మనతో చెప్తుంటది, దారిపోయే బాటసారితో మాట్లాడుతుంటది ఆ రాయి. ఓ యజమానుడా, ఓ బాటసారి, ఇదిగో నువ్వు వెళ్ళాలనుకునే గమ్యమునకు ఇదే మార్గం, నువ్వు వెళ్ళాలనుకున్న ప్రదేశమునకు దారి ఇలాగ వెళ్ళు, ఇదిగో నువ్వు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి ఇంకో ఇన్ని కిలోమీటర్లు ఉన్నది. 100 కిలోమీటర్లు, లేకపోతే 50 కిలోమీటర్లు, లేకపోతే 40 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు బాటసారి అలా వెళుతూనే ఉంటాడు. అతడు ఆ ఊరు వెళ్ళటానికి ఊరు పేరు అతను తెలియకపోవచ్చు. రాయ మీదే ఊరు పేరు చెక్కబడి ఉంటది. ఆ రాయ మీదే అయ్యా నువ్వు వెళ్ళాలనుకున్న వైజాగ్ ఇది తిన్నగా వెళ్ళిపో, నువ్వు వెళ్ళాలనుకున్న విజయవాడ ఇదిగో ఇన్ని కిలోమీటర్లు ఉందని వెళ్ళిపో. ఒకవేళ వెళుతుండగా దారి మధ్యలో బాటసారి అలసిపోయి అమ్మయ్యా ఇప్పటికి 800 మైళ్ళు దూరం వచ్చానే అని అనుకుంటున్నప్పుడు ఆ రాయి మాట్లాడుతూ, నాయన 800 మైళ్ళ దూరం నడిచి వచ్చానంటున్నా కదా, నువ్వు అనుకున్న ఊరికి ఎంతో దూరంలో లేదు ఆయన, ఒక్క 8 కిలోమీటర్లే ఉందరా బావా, జాగ్రత్తగా పోపు తెచ్చుకున్న వెళ్ళు. ఇంతవరకు నడిచావు కదా, ఈ కాస్త 2 అడుగులు కూడా వేసేస్తే నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు వెళ్ళిపోతావయ్యా, కాబట్టి జాగ్రత్తగా ఇదే మార్గం, ఇలాగ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి త్రోవ ప్రక్కన ఉన్న రాయ మార్గం మధ్యలో పోతున్న బాటసాలతో మాట్లాడుతుంది ఆ రాయి. ఆ రాయి ఒకవేళ రంగు పోయొచ్చుగాక, కానీ దాని మీద ఊరి పేరు, దాని మీద అక్షరం అనబడినది ఒకవేళ రాయకపోతే ఆ రాయికి ఏమి లేదు, విలువ లేదు, ఆ రాయకు ఆధిక్యత లేదు. రాయి అయితే స్థాపించబడింది స్తూపముగా, కానీ ఆ రాయి మీద వాక్యము లేకపోతే అక్షరం అనేది రాయబడకపోతే ఆ రాయికి విలువ లేదు. ఆ రాయి మీద వాక్యం అనబడిన అక్షరం చెక్కబడిన తర్వాతే ఆ రాయికి విలువ వచ్చి బాటసారి సేద తీర్చుకుంటామయ్యా. ఊరికి ఎన్నో కిలోమీటర్లు కాదట్రా బాబు, ఇదిగోరా బాబు రాయి చెప్తుంది, ఇంకా 14 కిలోమీటర్లు అంటే ఆ ఊరి పేరు, అది ఏ ఊరు అనుకుని ఇప్పుడు దాకా అది ఆ ఊరు, అదిగో దాని మీద రాయబడింది అని చెప్పి ఆ రాయిని చూసి సంతృప్తి చెందుతాడు. ఆ రాయి వర్షానికి తడొచ్చుగాక, ఎండకు ఎండొచ్చుగాక, మంచుకు తడిచిపోవచ్చుగాక, ఆ
పట్టణ కొన్ని స్థలాలు కొనేసి, భూములు కొనేసి, గొప్ప గొప్ప అపార్ట్మెంట్స్ కట్టేసి కాక అదే త్రోవ ప్రక్కన ఆ యొక్క మార్గాల్లో రాయి మాత్రము స్థిరంగానే ఉంటుంది. ఆ రాయి దేనికి సాదృశ్యమో తెలుసా? ఒక వ్యక్తి క్రీస్తును కలిగిన తర్వాత అతని జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అతడు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సంఘములో అతడు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సంఘములో అతడు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. వాక్యము తాను కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని ఇతరులకు చూపించాలి. అనేకులకు మార్గము తెలియలేని వారికి మార్గము చూపాలి. నిజ జీవ మార్గం ఎటో మనుషులు తెలియలేకయే జనులు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలైపోతున్నారు. మార్గము ఎరుగకయే అనేకులు తొలగిపోతున్నారు. ఊరికి పో మార్గం ఏదో ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడిపోదురు అని చెప్పేసి వాక్యములో వ్రాయబడింది. అలాంటి మార్గము తెలియలేనటువంటి మనుషులకు వాక్యము అనబడిన క్రీస్తును కలిగిన రాయనబడిన నీవు ఇతరులకు నువ్వు మార్గాన్ని చూపించే రాయిగా ఉండాలి. పితరుడైన తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యొద్ద నుండి 14 లాభాను అనబడినటువంటి తన మామగారి ఇంటికి మార్గానికి వెళుతున్నాడు. దారి మధ్యలో వెళుతున్నప్పుడు చీకటి అయిందట. ఆ చీకటి సమయంలో ఆయన పండుకునేటప్పుడు ఏం చేయాలో తెలియని సమయంలో తలగడగ చేసుకోవటం వరకు ఒక రాయిని వెతికాడు. ఆయన ఆ రాయిని వెతికి తీసుకొచ్చి తల కింద పెట్టుకుని ఆయన పండుకున్నాడు. ఆ రాత్రి వేళ ఒక గొప్ప దర్శనాన్ని తను చూస్తున్నాడు. ఏమిటంటే ఆకాశము నుండి భూమి మీదకి వేలాడుతున్న ఒక బలమైన నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎదుగుతున్నారట. సాధారణంగా నిచ్చెన ఒక మనుషుడు ఎక్కడం సరిపోతాడు, ఒక మనుషుడు దిగడం సరిపోతాడేమో. వాడు ఎక్కిన తర్వాత రెండోవాడు దిగడం సరిపోతుంది. కానీ దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారంటే ఎంత పెద్ద విశాలమైన నిచ్చెన. దేవదూతలు ఎక్కి దిగుచూ ఉన్నారట. ఉదయమైనది, లేచాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇది ఎంతో భయంకరము, ఇది దేవుని సముఖము, ఇది దేవుడు ఉండు ప్రదేశం అని చెప్పేసి దానికి ఎల్ బెతయేలు అని చెప్పేసి నామకరణం చేసి తాను తలగడగా చేసుకునేటువంటి రాయను ఒక స్తూపముగా చేసి తైలమును పోసాడు. అది పరలోకపు గవిని ఇది అని దానికి పేరు పెట్టి బెతయేలు బెతేలు అని చెప్పేసి అక్కడ నామకరణం చేశాడు. అంటే ఆ రాయి తన తలగడి కింద పెట్టుకోవడం తోటి అతను కలిగిన దర్శనం బట్టి ఆ ప్రదేశ భూభాగం అంతటి దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ముందుగా దేవుడు ఆయనతో మాట్లాడాడు. తిరిగి ఆయన రిటర్న్ జర్నీలో వచ్చినప్పుడు కూడా అదే స్థలాన్ని కనుగొని అక్కడ బలిపీఠాన్ని కట్టడం, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. గమనించండి ప్రియులారా, రాయిలో ఉన్న గుణం ఏమిటి? రాయిలో ఉన్న గుణం ఏమిటి అంటే రాయిలో స్థిరత్వము. పేతురు భద్రులు చెప్తారు కదా, మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తులు ప్రవక్తలు అనబడినటువంటి వారు పునాదులైతే క్రీస్తు మూలరాయి అయితే మీరు సజీవమైనటువంటి రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారు. పితరుడైన మోషేతో దేవుడు ఎప్పుడో చెప్పాడు, మోషే నీ కంటికి కనబడే 2 రాళ్ళని ఏరుకుని తీసుకురావయ్యా అని. ఎందుకో చెప్పలేదు. రాళ్ళనైతే పర్వతం మీద తీసుకెళ్లాడు, రాళ్ళనైతే కొండకు పేర్చాడు. పరలోకం నుండి వాక్యం వచ్చి రాయను తాకినది. విలువ లేనటువంటి రాయకు వాక్యము తాకిన తర్వాత రాయకు విలువ వచ్చినది. దేవునికి స్తోత్రం. ఇది నన్ను ఎంతో మంది వ్యభిచారం, తమ డబ్బులకు తమ మానాన్ని అమ్ముకుని రోడ్ల మీద తిరుగులాడు ఎంతో మంది వేశ్యలు, మరెంతో మంది పొట్ట గడక వేశ్యలుగా మారిపోయిన ఎంతో మంది జీవితాలు ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు ప్రేమ చేత, యేసుక్రీస్తు వాక్యము చేత వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. ఈ సమాజంలో ఏ మతం, కులము, సిద్ధాంతాలు, ఆచారాలు ఒక మనుషుని నీతిమంతులుగా తీర్చలేవు. కానీ యేసుక్రీస్తు వాక్యము మాత్రమే నీతిమంతులుగా తీరుస్తాయి. ఇప్పుడు ఆ యొక్క రాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చున్నాయి అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలములు కూర్చున్నాయి. రాయిలో ఉన్న గుణం, కొట్టే గుణం, చంపే గుణం, సమాధి చేసేసి నిన్ను నామరూపాలు లేకుండా చేసేసే గుణం. అలాంటి రాయ ఇప్పుడు కొట్టే రాయిగా లేదు.
ఇతరులను సమాధి చేసేసి కొట్టేసి రక్తాన్ని కళ్ళ చూసేటువంటి రాయిగా లేదు. అది పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి పవిత్రమైన స్థలములో కూర్చున్నది. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం ఎలా ఉంటుందో సోదరుడా ఆలోచించాయి. నీ జీవితం చేత ఎంతమంది బ్రతుకులు చెడిపోయినాయి, ఎంతమంది జీవితాలు నీ జీవితం చేత కీడు కలిగినది. నీ జీవిత సుఖం కొరకు ఎంతమంది బ్రతుకులు అమాయకులైన ప్రాణాలను బలిగా నువ్వు కోరుకున్నావు. నీ శరీర కోరికల కొరకు ఎన్ని కుటుంబాలను కూర్చావు, ఎంతమంది జీవితాలకు పతనం తీసుకొచ్చి పెట్టావు. ఈ రాత్రి ఆలోచించాయి. నీ జీవితం సుఖం కొరకు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఇతరులు వారి సుఖం కొరకు నీ కుటుంబ బిడ్డలను, వయసు వచ్చే నీ బిడ్డల విషయంలో లేక నీ భార్య విషయంలో అదే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. కనుక ఈ రాత్రి నీ క్రూరత్వాన్ని విడిచిపెట్టు. రాత్రి వంటి నీ స్వభావత్వాన్ని వదులుకొని, ప్రభువా నీ వాక్యం నాకు కావాలి, నీ వాక్యము నన్ను దిద్దాలి, నన్ను సరి చేయాలి, నీ వాక్యం చేత నన్ను కాల్చు ప్రభువా, నీ అగ్ని చేత నన్ను కాల్చు, నీ వాక్యము నన్ను సరి చేసేటట్లు నా చెయ్యి ప్రభువా. అందుకే ఇర్మియా గ్రంథంలో ప్రభువైన దేవుడు చెప్తాడు, ఆ దినములైన తర్వాత యూదా ఇంటి వారితో, యెరూషలేము నివాసులైన వారి ఇంటి వారితో నేను చేయ నిబంధన ఏమనగా, వారి హృదయముల మీద నా వాక్యములను రాసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి హృదయముల మీద నా వాక్యములను రాసేదను. అదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్పాడు. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఇక ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాట చెప్పాడు. చూద్దాం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము చూద్దాం. 8వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం చూద్దాం. ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత 10వ వచనం 8:10 ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో న్యాయ విధులను ఉంచుదును, వారి హృదయముల మీద నేను వాటిని రాసేదను. 31 ఇర్మియా గ్రంథము 31 వచనము 31 అధ్యాయము 31 వచనములో ఇలాగ రాయబడినది, ఇదిగో నేను ఇశ్రాయేలు వారు యూదా వారితో నేను క్రొత్త నిబంధన చేయిస్తున్నాను. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకు నేను వారి పట్టుకొని వచ్చిన వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి ఉన్నారు. 34వ వచనం, యెహోవాకు ఇదే నేను వారికి 33 చూద్దాం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచుదును, వారి హృదయముల మీద నేను వాటిని రాసేదాను. అంటే వ్రాయ మీద రాసినటువంటి దేవుడే రాబోయే భవిష్యత్ కాలంలో రాతి వంటి స్వభావం కలిగినటువంటి నీ మీద కూడా నేను రాస్తాను అని చెప్పటం కొరకు ప్రణాళిక కలిగిన దేవుడు ప్రవక్త మోషే కాలములో ఆ రాయను పైకెత్తి తీసుకొని రమ్మని చెప్పాడు. రాత్రి కాల సమయంలో ఆ రాయవు నీవే అయితే వాక్యము నా ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. రాయ వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నది అంటే అతి పరిశుద్ధ స్థలం. ఒకప్పుడు ఆ రాయి ఎక్కడ ఉందంటే బురదలో, ఒకప్పుడు మలినములో, ఒకప్పుడు రోతలో, ఇతరులను కొట్టి నడి రోడ్ల మీద ఉన్నటువంటి రాయిగా ఉంది. ఇప్పుడు ఆ రాయి రోడ్డు మీద లేదు, రోడ్ల మధ్యలో లేదు, రోత స్థలములు లేదు, దాని మీద మురుకు రోత అంటించుకోలేదు. పవిత్రపరచబడి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చున్నది. ఆ అతి పరిశుద్ధ స్థలమే 30 స్థానం. ఆ అతి పరిశుద్ధ స్థలమే పరలోక పట్టణానికి సాదృశ్యం. రెండో మాట చెప్తున్నాను, చిగురించిన అహరోను చేతి కర్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండ 17వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథములు సంఖ్యాకాండం 17వ అధ్యాయము 7-8 వచనాలు. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరనాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబీకుడైనటువంటి అహరోను యొక్క కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిరించెను, పూలు పూసెను, పాదము. ఆ కుమారుడు చూస్తే గొప్ప కులస్తుడు. తల్లిదండ్రులు అన్నారు, ఏరా నువ్వు దాన్ని ఇంటికి తీసుకొస్తే మా శవాలు బయటికి వెళ్ళిపోతాయి, జాగ్రత్త.
అయినప్పుడు కూడా తల్లి తండ్రి మాట లెక్క చేయలేదు. అతడు భార్యని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమికురాల్ని పెళ్లి చేసుకున్నాడు, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తల్లి అంటుంది, ఇంట్లో పెద్దవాడు నువ్వు తప్పు చేస్తే పిల్లలకి మీ తమ్ముడికి సంబంధాలు ఎక్కడ వస్తాయిరా? అయినప్పటికీ వారి మాట వినలేదు, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దినాలు గడుస్తున్నాయి. మామగారికి అత్తగారికి ఏ మాత్రము కూడా కోడలంటే ఇష్టం లేదు. ఆ తర్వాత ఎలాగైతేనో రెండో కొడుకు పెళ్ళైంది, మూడో కొడుకు కూడా పెళ్ళైంది, ఇద్దరు కోడలు వచ్చేసారు. వీడికి పెళ్ళి ఇంచుమించు 14 సంవత్సరాలు అయింది, కానీ గొడ్రాలుగానే మిగిలిపోయింది. ఈమె కడుపున బిడ్డలు పుట్టలేదు, గొడ్రాలుగా మిగిలిపోయింది. దాంతో అంటరానిది అన్నటువంటి పేరు ఉన్నది. ఆ కారణాన్ని బట్టి కొడుకుకు కొన్ని మాటలు ఎక్కించేశారు. ఒరే కొడుకా, నేను చెప్తే మా మాట నువ్వు ఎక్కడ లెక్క చేసావురా? దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టుకున్నావు. అచ్చుడు గొడ్రాలది, వెనక ముందు ఎవరు లేని అనాథది. నువ్వు కనీసం నీ అత్తగారింటికి వెళ్ళి కూర్చోటానికి కనీసం అత్తగారు లాంటి ఎవరైనా నీకు టీ ఇచ్చి ఉండరా? దాని ముఖానికి ఒక తల్లా, ఒక తండ్రా, ఒక అన్నగారా ఎవరున్నారా? నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. రెండోది గొడ్రాలు, మూడోది అంటరానిది. ఇలాంటి మాటలు చెప్పి ఆవిడికి వినబడుతుండగానే, కోడలకి వినబడుతుంటుండగానే అత్తగారు ఏంటంటే, మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను రా, ఎవరు తట్టు వస్తుంది నేను చూస్తాను, ఈసారి చక్కగా నువ్వు బిడ్డలకు అందుగా. 7 వెనకాతల పెళ్లిళ్ళు అయినటువంటి మరుదులకు, కొత్తగా ఇంటికి వచ్చినటువంటి తోటి కోడళ్లకు పిల్లలు పుట్టేశారు. 2 ముగ్గురేసి 14 సంవత్సరాలు అయింది, కానీ కడుపును పిల్లడు కానీ ఏ బిడ్డ కనలేదు. ఇంట్లో ఒక గొడ్డు శాఖరీ చేస్తుంది ఆమె. అత్తగారికి మామగారికి శాఖరీ. తోటి కోడళ్ళు మైలు బట్టలు విడిచిపెడితే మైలు బట్టలు కూడా ఆమె కరెక్ట్. పిల్లలు వెళ్ళినటువంటి రోత కలిగిన బట్టలు కూడా ఉతకటం, ఇటు భర్త బట్టలు ఉతకటం, ఇంట్లో అంట్లన్నీ తోడం, అందరికి భోజనాలు పెట్టిన తర్వాత ఆఖరిలో ఏమైనా 4 మెతుకులు మిగిలితే ఆ 4 మెతుకులు తినేటువంటి తత్వము అలాంటి స్థితికి వచ్చేసేసింది. భర్త యొక్క మనసు భార్య మీద పూర్తిగా చెరిగిపోయినది. ఇంట్లో శాఖరీ చేసి 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 దవడ లోపలికి వెళ్ళిపోయి, లోపలికి వెళ్ళిపోయి మనిషి నల్లగా మారిపోయి స్వరూపం లేని దానిగా ఇంట్లో ఒక దాసిగా అన్యాయగా మరింత బలహీనమైనటువంటి రీతిగా మేము పనిచేస్తున్న కారణాన్ని బట్టి చూడటానికి కనీసం కొంచెం కూడా అందం లేని స్థితిలో ఉంది. అలాగ ఉంటుండగా భర్త కూడా తల్లి మాటకు లోబడిపోయాడు, తండ్రి మాటలో వెళ్ళాడు. వీలైతే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుందాం, ఇంటికి తెచ్చుకుందాం అన్న స్థితిలో ఎదురు చూస్తున్నాడు. ఆ విషయం భార్యకు తెలిసింది, కన్నీళ్లు కారుస్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అంటే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తల్లిదండ్రులకు ఆమె ఒక్కరిదే కుమార్తె, అన్నదమ్ములు ఇంకా లేరు కనుక ఎవరితో చెప్పుకుంటాదా ఆమె? అలాంటి స్థితుల్లో ఇంట్లో మైలు బట్టలు ఉతకటం, చుటిపోటి మాటలు, గొడ్రాలు అనటం, అందరూ పడుకున్న తర్వాత ఈమె ఒక సాప్ వేసుకుని మూలన పడుకోవటం. కనీసం భర్త లోపల పడుకున్నాడు కదా, కనీసం కాళ్ళు నొక్కుదారనుకుని భర్త దగ్గరికి వెళ్తే గబుక్కుని కళ్ళు తెరి చూసి గబగబ మంచం తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకొని పడుకునేవాడు. రోడ్డు మీదకి వచ్చి భర్త కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళు ఎత్తండి మళ్ళా లోపలికి వెళ్ళిపోవడం. ఈమె లోపల పడుకుంటే ఈయన బయట పడుకోవడం, ఈయన బయట పడుకుంటే లోపల పడుకోవటం. మానసికమైనటువంటి స్థితి. అలాంటి జీవితంలో ఆమె తీర్మానం చేసుకుందట, నేను ఇంకెందుకు బ్రతకాలి, నాకెవరున్నారు, నేనెందుకు బ్రతకాలి, నాకెవరైనా ఉన్నారా, నా జీవితం ఎండిపోయింది. బ్రతుకుండి అంటే భర్త ఉండే కూడా 3 మారుదానిగా నేను మారిపోయా, నేను ఇంకెందుకు నేను బ్రతకాలి, ఈ రాత్రి నేను చనిపోతా, ఈ రాత్రి నేను చనిపోతా అని ఒక రాత్రి వేళ తీర్మానం తీసుకుంది. భర్త వచ్చాడు, భోజనం తీసుకొచ్చి ఎదురుగుంటా పెట్టింది. కంచం పక్కకు తోసేసి, అమ్మా నీ చేత్తో అన్నం తీసుకొచ్చి పెట్టు అన్నాడు. భార్య పెట్టే కంచాన్ని పక్కన పెట్టాడు. తల్లి తీసుకొచ్చినటువంటి కంచంతో అన్నం తిన్నాడు. అందులో కాస్త మెతుకులు వదిలేస్తే ఆ మెతుకులు కళ్ళకద్దుకొని తిని ఇదే నాకు ఆఖరి ప్రసాదం అనుకొని కళ్ళకు తిన్నది. ఇంటి వాళ్ళందరూ పడుకుని పోయారు. ఆ రాత్రి వేళ అనుకుంది, ఉదయానికి నేను ఎవరికి కనబడకూడదు, ఈ రాత్రి నేను చనిపోవాలి అని అనుకొని ఆమె ఉంటున్నటువంటి గ్రామం ప్రాంతంలోనే ఒక పిల్ల కాలువ, ప్రవాహంగా అప్పుడప్పుడు నీరు వస్తుంది, బహులోతు గలది. ఆమె అనుకుంది, అందరు పడుకుంది. అంత 2 గంటలకు లేచి బిందెట్టుకొని నేను వెళ్తా, దారి మధ్యలోకి ఎవరిని ఎదురవుతూ ఒంటరిగా వేరే అనుకుంటారు, బిందెట్టుకు ఎంత అనుమానం ఉండదు నీళ్ళకి వెళ్తున్నానని, అలాగే అందులో పడి చచ్చిపోతాను అని అనుకున్నదట. అన్నట్టుగానే బిందె పట్టుకుంది. ఇంటి వాళ్ళందరూ పండుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళేసి వెళ్తుంది.
నిజంగానే దారి మధ్యలోకి ఆయన ఎదురొచ్చి, అమ్మా నువ్వు పలానా వాళ్ళు కోడలు కదా, ఇంత రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లేదయ్యా ఇంటికి చుట్టాలు వచ్చారు, నీళ్ళు అయిపోయినాయి, నీళ్లు తేడానికి వెళ్తున్నాను. వెళ్ళమ్మా అన్నట్టు చీకటిగా ఉంది, పలానా చోట దిగుదేమో, అక్కడ జారుతుంది అన్నట్టు నీరు కూడా బాగా ప్రవాహంగా ఉంది, చూసుకొని వెళ్ళమ్మా. అలాగేనయ్యా వెళ్తాను అన్నట్టుగానే వెళ్ళింది. పాదాలు నీడలో పెట్టింది. కన్నీళ్ళైతే ఆ నీళ్ళల్లో పడుతున్నాయి. ఆమె కాచే కన్నీళ్ళు ప్రారంభ రోజులు జ్ఞాపకం చేసుకుంటుంది. తన భర్త తనను చేపట్టుకొని తీసుకొచ్చిన రోజులు, తన భర్త తన తల్లిదండ్రులను ఎదిరించి తను పెళ్లి చేసుకొని, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను సుమా అని చెప్పిన రోజు, వీలైతే నువ్వు నేను ఒకేసారి ఎదురు దూకి చనిపోదామన్న రోజులు. ఆఖరికి భార్య తీసుకెళ్లి మంచినీళ్ళు ఇచ్చిన గ్లాస్ పక్కన పెట్టి, అమ్మా నాకు దావత్ వేస్తుంది, నీ చేతితో మంచినీళ్ళు తీసుకొని రా. అమ్మా నాకు ఆ గ్లాస్ నీ చేతితో కంచం పట్టుకుని భోజనం తీసుకొని రా. ఆ స్థితికి దిగజారిపోయేసరికి ఇక నేను ఎవరి కొరకు బ్రతకాలని కన్నీళ్లు కాచి తొలిటి దినాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ నదులకు వెళ్తుంది. నడుం దాకా నీళ్లు వచ్చేసేసి, రొమ్ము స్తన్యము వరకు కూడా నీళ్లు వచ్చేసి, ఇక కాస్త లోపలికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఒక మెల్లని స్వరం అర్ధరాత్రి ఆమెకు వినపడుతుందట. అమ్మా ఒక్కసారి నా వైపు తిరిగి చూడు అని. తను అనుకుంటుందట, పిచ్చిదాన్ని, నా మనసు నన్ను అలా పీడిస్తుందేమో, నన్ను పిలిచిన వాళ్ళు ఎవరున్నారు, నాకు అమ్మ ఉందా బాబు ఉన్నాడని నన్ను అమ్మ అని పిలడానికి అని అనుకుంటూనే వెళ్ళిపోతుంది. మరలా స్వరం, అమ్మా ఒక్కసారి నా వైపు వెనక్కి తిరిగి చూడు అనేటప్పటికి ఒక్కసారి మళ్ళా నిజంగా వెనక్కి తిరిగి చూసేసరికి, ప్రియులారా, క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ దర్శనం కలిగింది ఆమె. దేవునికి స్తోత్రం. ఆయన ముఖంలో నుండి కన్నీళ్లు కారుస్తూ ఆమె వైపు చూస్తూ, నా చెంతకు రా, నేను నీకు తండ్రినై ఉన్నాను, నన్ను మర్చిపోదు. నీ చిన్నతనంలో నువ్వు సండే స్కూల్కి వెళ్లే రోజుల్లో నీ తల్లి చిన్నప్పుడు నీకు నేర్పించిన పాఠం మర్చిపోయావేమో, కానీ నీ భర్తను పెళ్లి చేసుకుని అన్యురాలుగా మారిపోయి బొట్టు పెట్టుకొని పూజలు చేసి నీ అత్తమామలకు భయపడిపోయి ఆ విధంగా నువ్వు అందులో కలిసిపోయి నన్ను మర్చిపోయావేమో, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు అని చెప్పేసి ప్రభు ఆమెతో మాట్లాడేసరికి వెంటనే కన్నీళ్లు కార్చింది. ప్రభా నేను నీకోసం బ్రతుకుతాను, ప్రభా నీకోసం బ్రతుకుతాను ప్రభా అని కన్నీళ్లు కార్చి ఒడ్డు మీదకి వచ్చేసింది. యథారీతిగా వచ్చి తడిచిన బట్టలు ఇప్పేసేసి చక్కగా పడుకుంది. ఉదయమైనది. ఇల్లంతా వాతావరణం చాలా నెమ్మదిగా ప్రశాంతంగానే ఉన్నది. సమయం గడిచింది. మామగారికి పెరాలసిస్ వచ్చింది. కాలు చెయ్య నోరు పడిపోయింది. కాలు చెయ్య నోరు పడిపోయేసరికి ఇంట్లో రెండవ కోడలు రెండవ కొడుకు ఆలోచించుకున్నారు, ఇంక ఇంట్లో ఉంటే ఇంక మనం ఉన్నట్లే, ఈ దుర్వాసనకి కొంపకి ఈ గదిలో మనం ఉన్నట్లే. అది ఇంచుమించు 4 పోర్షన్లు కలిగినటువంటి ఇల్లు. మనకి కొంపలో ఉండదు, బయటికి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం. రెండో కొడుకు కోడలు వెళ్ళిపోయారు. మూడో కొడుకు మూడో కోడలు కూడా వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో పెద్ద కోడలు ఉంది. ఈ పెద్ద కోడలు మామగారికి సాకరీ చేయటం. మామగారికి సాకరీ చేస్తున్న సమయంలోనే అత్తగారికి క్యాన్సర్ పుండు వచ్చినది. ఈయన ఒక మంచం మీద ఇటు అత్తగారిని తల్లిలా చూసుకొని అత్తగారికి సాకరీ చేసి ఇటు మామగారికి సాకరీ చేస్తుంటే వాళ్ళిద్దరు కూడా కన్నీళ్లు గార్చన్నారమ్మా, ఎన్నో మాటలు నేను నిన్నన్నాం, కానీ మమ్మల్ని పట్టించుకునే వారు నిన్ను అట్టరాందాన్నో పరాందాన్నో, ఒరే దీన్ని వదిలేరా, రోడ్డు మీద తీసుకెళ్ళి వదిలే, అసలు దీని తరపున ఎవడు గట్టిగా మాట్లాడుతాడు చూద్దాం, ఎన్నో మాట్లాడినాం, అలాంటిది మాకు నువ్వు సాకరీ చేస్తావు తల్లి అని చెప్పి కన్నీళ్లు గార్చారు. ప్రభువు గురించిన వార్త వారికి చెప్పినది. మామగారు స్వస్థపరచబడ్డాడు, అత్తగారు స్వస్థపరచబడ్డాడు. వారిని ప్రభువులోకి నడిపించాడు. ఆ తర్వాత కఠినముగా ఉన్న భర్త యొక్క మనసు మారినది. భార్య మీద ప్రేమ అనురాగాలు పెరిగినాయి. వారి యొక్క దాంపత్య కలయిక జీవితంలో 3 బిడ్డలనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుడ్రాలుగా ఉన్నటువంటి ఆమెకు దేవుడు 3 బిడ్డలనిచ్చాడు. ఆ తరువాత ఆ కుటుంబాన్ని క్రీస్తు యొక్క రక్షణలోనికి నడిపించుకోగలిగినది. దేవుని బిడ్డలారా, ఒక రాత్రి ఆమె తీర్మానం తీసుకుంది, నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను ఎవరి కొరకు నేను బ్రతకాలి, చనిపోవాలి. అరే చనిపోవాలనుకునేటువంటి ఆమె విషయంలోనే ప్రభు ఆమెను దర్శించినప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నీ పాదాల దగ్గరనే గడుపుతానయ్యా అని ఆయన పాదాల దగ్గర నువ్వు తీర్మానం చేసుకుని ఆయన ప్రత్యక్షపు శాసనాలు ఎదుట కర్ర ఉంచినట్లుగా నీ ఉంటే
ఉంటే ఆయన నీ జీవితాన్ని చిగురింపచేయడా? నీ బ్రతుకును స్థిరపరచడా? గొడ్రాలుగా ఉండి నలుమూల గోడల మధ్యలో కురుంగిపోయి కన్నీరు కారుస్తున్నావే కానీ పరిపూర్ణంగా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చినట్లయితే 3 బారిన నీ జీవితాన్ని ఆయన చిగురింప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కర్రలో ఉన్న గుణం ఏమిటి, లేక చెట్టులో ఉన్న గుణం ఏమిటంటే చెట్టు ఎదుగుదలకు సాదృశ్యం. విత్తనముగా ఉండదు, ఆ విత్తనము మహావృక్షముగా మారుతుంది. చెట్టు అనే దానిలో ఉన్న గుణం ఏంటంటే ఎదుగుదలకు సాదృశ్యం. క్రీస్తు వలె మనము అన్ని విషయములో ఉండినట్లు, అన్ని విషయములో ఎదుగున్నట్లు మనము క్రీస్తు ప్రేమలో ఎదుగుదుము. చెట్టులో ఉన్న గుణము ఎదుగుదలకు సాదృశ్యం. చెట్టులో ఉన్న గుణము దారిపోతున్న వారికి నీడనిచ్చే గుణం. చెట్టులో ఉన్న గుణము సువాసనిచ్చే గుణం. ఆ చెట్టులో ఉన్న గుణం ఏమిటంటే ఆకలి తీర్చే గుణం. ఈ రాత్రి నీవు ఒక ఎండిపోయిన కర్రవే కనుకైతే ఈ రాత్రి చిగురు నా యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. కర్రను ఎప్పుడైతే చిగురు తాకినదో ఎండిపోయిన కర్ర పుష్పములు గలదిగా మార్చబడినది. పితరుడైన మోషేతో దేవుడు ఎప్పుడో చెప్పాడు ఆ మాట. ఆ కర్ర తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఆ కర్ర ఎవరో కాదు. ఈ రాత్రి ఎందుకు పనికిరాని ఎండిపోయిన నా జీవితం, నేను పొయ్యకే తప్ప, నేను కట్టెల మీద కాలబడడానికే తప్ప నేను ఎందుకు పనికిరాని స్వరూపం లేదు, నేను ఇరుగుపోవలసిన దానిని అని అనుకుంటూ ఎండిపోయిన కర్ర లాంటి జీవితం కావచ్చునేది. ఈ రాత్రి నా యేసు ప్రభు చిగురై ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ పట్టణములో నుండి చిగురించును. యేసు చిగురైతే ఈ రాత్రి నువ్వు ఎండిపోయిన కర్ర కావచ్చు. ఎండిపోయిన కర్ర అనబడిన నిన్ను చిగురు వచ్చి తాకితే గనుక ఈ రాత్రి నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఫలాలను చూడగలుగుతావు. ఫలములో ఉన్న గుణం ఆకలి తీర్చే గుణం, ఆకులో ఉన్న గుణం నీడనిచ్చే గుణము, పుష్పములో ఉన్న గుణము దుర్వాసన తొలగించి సువాసనిచ్చే గుణం. ఈ రాత్రి ఆ విధమైనటువంటి విశ్వాసమే కనుక నీవైతే నీ మాటలు ఇతరులకు ఆకలి తీర్చాలి, నీ ప్రార్థన ఇతరులకు సువాసన ఇవ్వాలి, నీ పవిత్రమైన జీవితం ఇతరులకు సువాసన ఇవ్వాలి, జీవపు వాసనగా ఉండాలి. నీ నీడకు వచ్చినటువంటి అనేక జీవితాలకు నువ్వు ఒక ఆశ్రయ కేంద్రముగా పురముగా ఉండాలి. నీకు నామ యొద్దకు వచ్చి వారికి క్రీస్తు వాక్యమును నువ్వు పంచుచు నీళ్ళు అనేకులకు నివాసముగా విశ్రాంతి ఇచ్చే స్థలముగా ఉండి వారిని నీడలోనికి నడిపించి సువాసన ఇచ్చి వారి ఆకలి తీర్చి ఒక విశ్వాసగా ఉండాలని చెప్పి ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్నది. నీ జీవితం ఎండిపోయిన కర్ర కావచ్చు. ఎండిపోయిన కర్ర ఉంటే నీకు విలువ లేదు. ఎండిపోయిన కర్ర చిగురించిన తర్వాత నా జీవితానికి విలువ వచ్చింది. 3వ మాట చూస్తే బంగారపు గిన్నె. బంగారం యొక్క పుట్టిక ఎక్కడంటే బంగారం కూడా మట్టిలో ఉంది. బంగారం అన్నంత మాత్రం పైనుంచి ఊడిపడేదేం కాదు. అది ఎంత గొప్ప బంగారం కావచ్చు గాక బంగారం కూడా మట్టిలోనిదే. ఆదామనబడిన మొదటి మనుషుడు మట్టిలోని వాడు, చెట్టు మట్టిలోనిది, కర్ర అనబడింది మట్టిలోనిది, రాయి కూడా మట్టిలోనిది, ఆఖరికి బంగారం కూడా మట్టిలోనిది. ఈ బంగారము గిన్నెగా చేయబడినది. దేవుని వాక్య భాగంలో ఆఖరికి వచ్చిన చూసుకొని ఇక మనం ముగించుకుందాం. 16 నిర్గమాకాండం 32-33 వచనాలు ముగించుకుందారి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 32-33 వచనాలు. మరియు మోషే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించిన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొక్క ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపవలెను. కాబట్టి మోషే అహరోనుతో ఇట్లు చెప్పాను, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు పట్టు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొక్క ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిని దానిని ఉంచవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గిన్నెలో మన్నాను పోయటం జరిగింది. గిన్నె మట్టిలోనిది, లేకపోతే బంగారపు గిన్నె మట్టిలోనిదే. మన్నా మాత్రం పరలోకానికి సంబంధించినది. కర్ర భూ సంబంధమైనది, చిగురు పర సంబంధమైనది, రాయ భూ సంబంధమైనది, వాక్యము పర సంబంధమైనది. అలాగే ఇక్కడ బంగారపు గిన్నె మట్టికి సంబంధించినది. కానీ ఆ యొక్క గిన్నెలోనికి వచ్చి కూర్చున్న మన్నా దేవదూతలు భుజించు పరలోక పట్టణపు మన్నా.
ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు ఆకాశం నుండి వర్షము కురిపించినట్లుగా దేవుడు మన్నాను కురిపించారు. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె తేనె వలె మధురముగా ఉండెను. మన్నా పడిన తొలి దినాలలో ఇశ్రాయేలీయులు వల్ల దొరకదేమో అనుకొని సంచులలో గిన్నెలలో మన్నాను కూర్చేసుకున్నారు, దాచేసుకున్నారు కక్కుర్తుపడి. మరుసటి రోజు అయ్యేసరికి మన్నా కుళ్ళిపోయినది, పురుగు పట్టినది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఏ రోజుకి ఆ రోజుకి ఫ్రెష్ గా నేను మీకు ఇస్తా, ఏ రోజుకి ఆ రోజు పరలోకము నీకు ఆహారం పంపిస్తా. ఈ రోజు పడింది రేపటికి మీరు ఉంచుకోవాల్సిన పని లేదు, రేపటికి ఎల్లుండి ఉంచుకోవాల్సిన పని లేదు. ఏ రోజు ఆ రోజు పగటికి పగలు రాత్రి రాత్రి నేను పంపిస్తాను అన్నప్పుడు ఆ రోజు నుండి వారు మన్నాను కూర్చుకోవటం మానేశారు. గమనించండి, వాక్యం చెప్తుంది, దావీదు చనిపోయి అతడు సమాధి చేయబడి కుళ్ళిపోయెను, దావీదు శరీరము పురుగు పట్టెను, అతని సమాధి నేటికి మన మధ్య ఉన్నది. దావీదు ఎవరిని గూర్చి అయితే ప్రవచించెనో ఆ క్రీస్తునాథుడు కుళ్ళ పట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు పూర్వం వచ్చినటువంటి మన్నా పురుగు పట్టి కుళ్ళిపోయినది. ఇప్పుడు ప్రత్యేక దేవుడు చెప్పాడు, మోషే ఈసారి ఫలానా స్థలములో నేను మన్నాను కురిపిస్తున్నాను, నీవెళ్ళి అహరోనుతో ఈ మాట చెప్పు, ఒక ఓమేరు పట్టు మన్నాను ఒక గిన్నెలో ఉంచు. వెంటనే మోషే వచ్చి అహరోనుతో చెప్పారు, అన్నయ్య నువ్వు వెళ్ళి అర్జెంట్ కదా, దేవుడు చెప్తాడు ఒక గిన్నెను తీసుకొని ఫలానా ప్లేస్ లో మన్నా ప్రత్యేకంగా పంపిస్తాను, అదంతటా కురిసేది కాదు, ఒక ప్రత్యేక పంపిస్తాడు మన్నాను. ఆ మన్నాను తెచ్చి ఈ గిన్నెలో వేసి దాసి పక్కనట్రా అని చెప్పి మోషే తన అన్నగారైన అహరోనుతో చెప్పాడు. వెంటనే అహరోను వెళ్ళాడు, ఆకాశం నుండి ప్రత్యేక మన్నా కురిచినది, ఆ మన్నాను గిన్నెలో వేశాడు. ప్రభువు యేసు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి, అయితే నిజమైనటువంటి మన్నా నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోక తండ్రి నీకు అనుగ్రహించిన నిజమైన మన్నా, నిజమైన జీవ ఆహారమును నేనే, నన్ను తినువాడు ఎన్నడును చనిపోడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ మన్నా ఎవరికి సాదృశ్యం అంటే క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. అంతకు ముందు కురిసినటువంటి మన్నా సామాన్యమైనటువంటిది. ఆ గిన్నెలో ప్రత్యేకంగా దాసి పెట్టమనేటువంటి ఆ పరలోకపు మన్నా క్రీస్తు నాథుడు పరలోకము నుండి ఈ లోకానికి త్వరలో వస్తాడు, ఆయన జీవాహారంగా మారతాడు అని చెప్పటానికి ఆ మన్నా సాదృశ్యమైనది. ఆ మన్నాను బంగారపు గిన్నెలో పెట్టారు, ఆ గిన్నెను తీసుకెళ్లి ఇప్పుడు మందసములో పెట్టారు. ఎందుకు అలా చేయమన్నాడు ఇక్కడ దేవుడు మోషేతో అంటే, రాబోయే 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 తరములు మీ పిల్లల 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 వారు మిమ్మల్ని అడగచ్చు, అరే మా దేవుడట, ఇశ్రాయేలు దేవుడట, యెహోవా అట, అరణ్యములో అట, మరి మా పితరుల్ని ఎలా పోషించాడు, మన్నాతో పోషించాడట, నిజంగా మన్నా ఎలా ఉంటదంటావు అని రాబోయే రోజుల్లో వారు అడుగుతారేమో. అలా అడుగుతారు ఖచ్చితంగానే. వారి కన్నులు ఎదుట జ్ఞాపకార్థముగా ఉండునట్లు ఈ మన్నాను తీసుకెళ్ళి అందులో పెట్టి వారికి సాక్షార్థముగా అందులో పెట్టు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క మన్నా గిన్నె దేనికి సాదృశ్యము అని అంటే సాక్షపు జీవితానికి సాదృశ్యం. గత కాలములో దేవుడు ఈ విధముగా పోషించాడు సుమా అని చెప్పటానికి, వారు కన్నులారా చూడటానికి ఈ గిన్నెలో మన్నాను పోషించుము అని దేవుడు చెప్పాడు. ఈ బంగారపు గిన్నె దేనికి సాదృశ్యం అంటే విలువైన సాక్షపు జీవితానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ స్థిరత్వానికి సాదృశ్యం, చెట్టు ఎదుగుదలకు సాదృశ్యం. బంగారపు గిన్నె పవిత్రమైన సాక్షపు జీవితానికి సాదృశ్యం. ఒక పాపి అనబడినటువంటి క్రూరుడు, ఇతరులకు కీడు చేసి రాతి వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి పవిత్రపరచబడి అనేకులకు నీడనిచ్చే వృక్షముగా మారి అనేకులకు పవిత్రమైన సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండాలి. బంగారము విలువ గలది. దేవునికి స్తోత్రం కలుగుగాక. బంగారములో ఉన్న గుణమేడు తెలుసా? ఆపద కాలములో అది సహాయపడతాది. ఇంట్లో డబ్బులు లేవు, పిల్లోడు చూస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాం, 10,000 రూపాయలు అవుతుంది. వెంటనే మెళ్ళ ఉన్న చైన్ గొలుసును తీసుకెళ్లి తాగడ పెడితే 10,000 రూపాయలు ఇవ్వచ్చు. అంటే ఆపద కాలములో అది ఆదుకు
ఆదుకోగలుగుతాది. ఈ రాత్రి మన్నాను కలిగి ఉన్న గిన్నెవు నీవైతే ఇతరుల జీవితాలకు నువ్వు మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. గిన్నె మానవుడికి సాదృశ్యం, మన్నా క్రీస్తుకి సాదృశ్యం, రాయి పాపికి సాదృశ్యం, రాయి మీదకి వచ్చిన వాక్యం క్రీస్తుకు సాదృశ్యం, కర్ర పాపిన మానవునికి సాదృశ్యం, కర్ర కలిగి ఉన్న చిగురు, కర్ర మీదకి వచ్చి పూసిన ఆ చిగురు క్రీస్తునాథునికి సాదృశ్యం. దీనిని అపోస్తుడైన పౌలు గారు క్రొత్త నిబంధనలో చెప్పాడు. మొదటి నిబంధన కింద సేవా నియమములు ఈ లోక సంబంధమైన ఉపకరణములు ఉండెను. ఏలైనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన, అందులో దీపపాత్రయు మొదలగువి ఉండెను. ఆ తెరకు లోపల బాగా అతి పరిశుద్ధ స్థలమునకు గుడారముడను, అందులో నిబంధన మందస్సము, బంగారపు రేకుతో తాపబడి నిబంధన మందస్సము, దాని లోపల మన్నాగల బంగారపు గిన్నె, కర్ర చిగురించిన అహరోను చేతి కర్ర, అలాగే వాక్యం కలిగి ఉన్న రాళ్ళు అందులో కూర్చున్నాయి. దాని మీద మహిమ గల కెరూబులు, కరుణాపీఠం, దాని పైన కెరూబులు కమ్ముకుని ఉన్నాయి. దేవుని మహిమ వచ్చి అక్కడ మాట్లాడి. ఇప్పుడు ఈ మందస్సం ఎక్కడ పెట్టబడిందట? అతి పరిశుద్ధమైన స్థలములో పెట్టబడింది. అతి పరిశుద్ధ స్థలం దేనికి సాదృశ్యము? పరలోక పట్టణ సాదృశ్యం. గమనించండి, మందసములోనికి రాకక పూర్వము రాయ వ్యత్యాసము వేరు, కర్ర వ్యత్యాసము వేరు, బంగారము గిన్నె యొక్క వ్యత్యాసం వేరు. కొందరి ఇళ్లలో చలువురాతి రాళ్ళు ఉండొచ్చు. నేను చాలా గొప్పదాన్ని, ఇంట్లో ఉన్న నేను అడుగొచ్చి నేను 500 రూపాయలు విలువ గల దాన్ని, అలాంటిది యజమానుడు నన్ను బాత్రూమ్ లో, బెడ్రూమ్ లో, హాల్లో కూడా నన్నే వేసుకున్నాడు. ఈ ఇల్లంతా ఒక ఎత్తు అయితే రాయనబడిన నేను చాలా విలువ గల దాన్ని అని అనుకోవచ్చు రాయ. అదే ఇంటిలో గంధపు మ్రానుతో చెక్కబడిన ద్వారబంధాలు, గుమ్మాలు ఉండొచ్చు. ఆ గుమ్మాలు చెక్కబడిన కర్ర ఉండొచ్చు. ఇల్లంతా ఒక ఎత్తు అయితే ఈ ఇంటికి ద్వారబంధం, కిటికీలు, తలుపులు, మంచం అనబడిన, కర్ర అనబడిన నేను చాలా గొప్పదాన్ని అనొచ్చు. అదే ఇంటిలో ఆ మనుషుడు ధరించుకునే నగలు ఉండొచ్చు, బంగారపు నగలు. ఆ నగలు అనొచ్చు. ఈ ఇల్లంతా ఒక ఎత్తు అయితే బంగారపు నగలు, బంగారం అనబడిన నా స్థానమే వేరనొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క కోవకు చెందినవి. బంగారం స్థానం వేరు, కర్ర స్థానం వేరు, రాయి స్థానం వేరు. కానీ ఆ మూడు కూడా వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాయి ఏంటంటే మందసములో వచ్చి కూర్చున్నాయి. వాటికి ఇప్పుడు వ్యత్యాసాలు లేవు. నేడు దినాన క్రీస్తు సంఘములోనికి కులానికి బ్రాహ్మణుడు వస్తున్నాడు, కులానికి మహమ్మదీయుడు వస్తున్నాడు, కులానికి చౌదరీసు, రెడ్లు, కాపులు, ఇంకా ఎవరైనా రావచ్చు. నిమ్మల చేతని చెప్పుకుంటున్న వాడు రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు గాక. వేరు వేరు కులాలు, వేరు వేరు జాతులు ప్రజలు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాటికి వ్యత్యాసం లేదు. ప్రైజ్ ది లార్డ్. మందసంలోకి వచ్చిన తర్వాత, ఏ బ్రదర్, నేను రాయిని, మీరు నాతో ఉండడానికి మీకు అధికారం లేదు, నేను చాలా గొప్పదాన్ని అని రాయి కర్రతో, బంగారపు గిన్నెతో చెప్పలేదు. అలాగే కర్ర చిగురు, నేను చిగిరించిన దానిని, రాయనబడిన నీకంటే, బంగారపు గిన్నె కంటే చిగిరించిన కర్ర నేను గొప్ప అని చెప్పుకోలేదు. అలాగే చెప్పి బంగారపు గిన్నె నేను చాలా గొప్పదాన్ని, రాయి కర్ర మీ ఇద్దరు బయటికి పోండి, నేను చాలా గొప్పదాన్ని అని బంగారపు గిన్నె కూడా చెప్పలా. ఈ మూడు కులాలు, వ్యత్యాసాలు, హోదాలు, అంతస్తులు, వ్యత్యాసాలు వేరు వేరైనప్పటికీ అవన్నీ కూడా వచ్చి మందసములో మౌనంగా కూర్చున్నాయి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏడు దినాలు ఎంతో మంది భిన్నమైన స్వభావం గలవారు, రాడికల్స్, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, గోండాలు, హంతకులు ఎక్కడికి వస్తున్నారంటే దేవుని సన్నిధానానికి వస్తున్నారు. బ్రదర్ బాగున్నారా? బాగున్నామ్మా. మా ఇంటికి మీరు భోజనానికి వస్తారా? ఎందుకు రావు తల్లి? ఒకప్పుడు మీలాంటి ఏమన్నా భోజనానికి కాదు కదా, మీలాంటి వాళ్ళు నీడ పడితే మేము ఇష్టపడేవాళ్ళం కాదమ్మా. ప్రభువుని కలిగి ఉన్నాను, నీవు తిన్న కన్సోలని మేము భోజనం చేస్తామమ్మా. అరే ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. ఒకప్పుడు వాడి చేతితో నీళ్ళు ఇస్తే అబ్బాయి మేమెక్కడ, మా స్థానం ఏంటో తెలుసా, వాడు మా కాడి కింద ఉండాలండి, నేను చాలా గొప్పవాడు అని అనుకునే స్వభావం గలవారు ఈరోజు క్రీస్తు వాక్యాన్ని కలిగిన తర్వాత దీనులుగా మార్చబడుతున్నారు. ఈ విధంగా రాబోయే భవిష్యత్ కాలంలో ఇలా జరుగుద్దని చెప్పి ముందుగానే ప్రణాళిక ఎరిగిన ప్రభు అయిన సృష్టికర్త దేవుడు ప్రవక్త మోషేతో ముందుగా చెప్పాడు. మోషే, రాళ్ళను తీసుకురావయ్యా, కర్రను తీసుకుని రావయ్యా, బంగారం గిన్నెని తీసుకుని రావయ్యా అన్నాడు.
ఆ కర్ర, రాయి, బంగారపు గిన్నె లోకములో ఆధిక్యతలు, అధికారాలు సాదృశ్యం. తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయము 20 వచనంలో ఈ మాట చెప్తారు. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్ర వీయును మట్టి వీయును కూడా కలవు. ఇందులో కొన్ని ఘనతకు మరికొన్ని ఘనహీనతకు వాటిని వినియోగపడతాయి అన్నాడు. అలాగే గొప్ప ఇల్లు పరలోక పట్టణమే. ఆ ఇంటిలో ఈ రాత్రి కాల సమయంలో నువ్వు క్రీస్తుని కలిగి చిగిరిస్తే కర్రగా నువ్వు అక్కడ ఉంటావు, చిగిరించిన కర్రగా. ఈ రాత్రి క్రీస్తుని కలిగి ఉంటే, వాక్యమును కలిగి ఉన్న రాయిగా నువ్వు అక్కడ ఉంటావు. అలాగే మన్నాను నువ్వు కలిగి ఉంటే, క్రీస్తుతో మన్నా జీవాహారాన్ని నువ్వు కలిగి ఉంటే బంగారపు గిన్నెగా నువ్వు కలిగి ఉంటావు. మన్నా లేకపోతే బంగారపు గిన్నెకు విలువ లేదు, వాక్యము చెక్కబడకపోతే రాయికి విలువ లేదు, చిగురు అనేది పూయకపోతే కర్రకు విలువ లేదు. యేసు క్రీస్తు అనబడిన వాడు నీ జీవితం లేకపోతే, నీ కులములు ఎంత గొప్పవాడమైనా, ఎంత మతస్థుడిని, ఎంత హోదా గలవాడమైనా, ఎంత గొప్ప అధికారమైనా, ఎంత గొప్ప జ్ఞానమైనా సరే నీ జీవితానికి విలువ లేదు గాక, విలువ లేదు. నీ జీవితానికి విలువ ఇచ్చేవాడు, నిత్య జీవానికి తీసుకొని వెళ్ళేవాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఒక్కడు. దేవునికి స్తోత్రం. ఆయనే చిగురై ఉన్నాడు, ఆయనే వాక్యమైనాడు, ఆయనే నిజమైన మన్నా ఉన్నాడు.